వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. స్పెషల్గా ఈనాడు పేపర్లో ఒకానొక టైంలో అయితే సపరేట్గా ఒక కాలం కానీ ఒక సెక్షన్ అనేది ఉండేది కార్టూన్స్కి సంబంధించి. ఈనాడు ప్రయాణం అనేది 42 సంవత్సరాల క్రితం మొదలైంది. సో ఆ ప్రయాణం ఎలా మొదలైంది ఏంటి? విపుల, చతుర, సితారలో వేస్తున్న కార్టూన్స్ చూసి రామోజీరావు గారు పిలిచారు. ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఓకే, ఈ యొక్క నాలెడ్జ్ అనేది కూడా ఎక్కడి నుంచి గెయిన్ చేశారు, ఎలా అనేది? కార్టూన్ ఏంటంటే అది విజువల్ ఆర్ట్. రెండు అంతర్జాతీయ భాషలు, ఒకటి స్మైల్, ఇంకొకటి బొమ్మ. అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆస్థాన గూండా పదవి ఇవ్వమని అదేశాను ఫస్ట్. మీరు ఆ రోజుల్లో అందుకున్న ద బెస్ట్ అప్రిషియేషన్ ఏంటి? ఒక ఆయన నాకు 10 రూపాయలు ఇచ్చారండి. భారతరత్న వచ్చినా అంత ఆనందం కలగదు. ఎప్పుడైతే మీ కార్టూన్స్ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ కిట్ అయ్యాయి, అప్పుడు ఇంకా ఆదరణ అనేది కూడా పెరిగిందా? మారుతుందండి, సమాజం మారుతుంది, మారాలి కూడా. ఇప్పుడు మనం బ్లాక్ అండ్ వైట్ సినిమాలను ఎట్లా ఆదరిస్తున్నామో కలర్ సినిమాలను కూడా అట్లాగే ఆదరిస్తున్నాం. ఆర్టిస్ట్గానైతే అందం అనేది ఏమీ లేదు. ఐ త్రో ఆల్ మై ఫెయిల్యూర్స్ అండ్ డస్ట్బిన్ అని చెప్పి మిగతావన్నీ దాంట్లో పడేసేవాడిని. రేపటికి చూసేది కాదు. సడన్గా ఈనాడు నుంచి మీరైతే బయటికి రావడం, అది రిటైర్మెంటా లేకపోతే ఏంటి అది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది కూడా ఉంది మాకు కూడా. నేను 40 ఏళ్ళు చేశాను, కార్టూన్స్ వేసాను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. స్పెషల్గా ఈనాడు పేపర్లో ఒకానొక టైంలో అయితే సపరేట్గా ఒక కాలం కానీ ఒక సెక్షన్ అనేది ఉండేది కార్టూన్స్కి సంబంధించి. అవి వస్తూ ఉంటే స్పెషల్ అంటే పేపర్ అంటే చదివే అలవాటు లేని వాళ్ళు కూడా ఆ కార్టూన్ చూసి అరే భలే ఉంది కదా అని చెప్పేసి కొన్ని న్యూస్ అనేది కూడా త్రూ కార్టూన్ అనేది కూడా మనం తెలుసుకునేవాళ్ళం. ఎస్, మరి అలాంటి కార్టూన్స్ సుమారు 42 ఇయర్స్గా మనందరికీ వేసి ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేసిన మరి లెజెండరీ కార్టూనిస్ట్ శ్రీధర్ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి సార్తో మరి ఈ ముఖాముఖి ఎలా ఉంటుందో కూడా మరి చూద్దాం. అండ్ సార్ సడన్గా ఈనాడు పేపర్ నుంచి ఆ కార్టూన్స్ వేసే ఆ సెక్షన్ నుంచి పక్కకు తప్పుకోవడానికి గల రీజన్స్ ఏంటి అని చాలామంది కూడా ఫీల్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. అందులో నేను కూడా ఒకటి. ఇలా బోల్డ్ అయిన విషయాలు కూడా సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నా సార్. నిజంగా నేను నమ్మలేకపోతున్నా సార్. ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడైనా కానీ పేపర్ చూసి చదివే అలవాటు అనేది లేదు. ఫస్ట్ ఏంటంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ బొమ్మలు చూసి అరే ఇట్లయింది భలే ఉంది అని చెప్పేసి, సో అట్లా మా పేరెంట్స్ మాకు అలవాటు చేశారు ఆ కార్టూన్స్ చూసి. థ్యాంక్ యూ. సో దాని ద్వారా అలా ఇంతవరకు వచ్చానేమో అనిపించింది. సో కార్టూన్స్ అనేది కూడా భలే ఉండేది. ఇది సంగతి అనే సపరేట్ ఒక సెక్షన్ అనేది కూడా మీరు వేసే కార్టూన్స్తో మేము చూసి చాలామంది కూడా ఇన్స్పైర్ అయ్యాము. చాలా బాగా అనిపించింది. సో ఎట్లా మొదలెడదాం సార్? సో ఫస్ట్ మీరు ఈనాడు ప్రయాణం అనేది 42 సంవత్సరాల క్రితం మొదలైంది. సో ఆ ప్రయాణం ఎలా మొదలైంది ఏంటి? 1979లో ఈనాడు కాదు, సితారా అని ఇంకో ఫిలిం మ్యాగజైన్ ఉండేది, దాంట్లో చేరాను. అది కూడా లేఅవుట్ ఆర్టిస్ట్. ఓకే, లేఅవుట్ ఆర్టిస్ట్గా చేరాను. చదువులో కొంచెం గ్యాప్ వస్తే చేరా. అక్కడి నుంచి నేను వేస్తున్న ఈ మ్యాగజైన్లో, ఆ మ్యాగజైన్ అంటే వాళ్ళ మ్యాగజైన్లోనే, ఈనాడు వాళ్ళ దాంట్లోనే విపుల, చతుర, సితారలో వేస్తున్న కార్టూన్స్ చూసి రామోజీరావు గారు పిలిచారు. పిలిచి కార్టూన్లు వేస్తావంటే స్టార్ట్ చేశాను. ఓకే, ముందు భయపడ్డాను. అప్పుడు ఏజ్ తక్కువ, వారు పెద్దవారు దగ్గరికి అయితే వారం రోజుల దాకా వెళ్ళలేదు. మళ్ళీ ఆయనే పిలిచారు. లేదా ట్రై చేయలేదా అంటే ఇగో చేశానని చూపెట్టాను. దాంట్లో 3 సెలెక్ట్ చేసుకున్నారు ఆయన. నేను ఆ వారం రోజుల్లో వేసిన వాటిలో ఇది ఇవాళ, ఇది రేపు వేయి, ఇది తర్వాత రోజు వేయి అని. మీకు జర్నలిజంలో ఎట్లా ఉంటుందంటే ఇవాళ అంటే రేపటి పేపర్ గురించి మాట్లాడుతుంది, ఇవాళ వేయి అంటే రేపటి పేపర్లో వస్తుంది, ఇవాళ అంటే. మఫ్సిల్లోనేమో డిఫరెంట్గా ఉంటుంది. ఇవాళ అంటే రేపు అవుతుంది, రేపు అంటే ఇవాళ అంటే నిన్న అవుతుంది. మఫ్సిల్ విషయం అది తెలుసు, జర్నలిస్టులు అందరికీ తెలుస్తుంది. అయితే అట్లా వేసా. ఫస్ట్ కార్టూన్ మీకు చూపెడతాను, నా దగ్గర ఉంది, మీకు ఇస్తాను.
అప్పటి నుంచి ఇక వెనక్కు చూసింది లేదు, వేస్తూనే ఉన్నాను పొలిటికల్ కార్టూన్స్. కొంతకాలం అయిన తర్వాత నాకన్నా సీనియర్ కార్టూనిస్ట్ ఉండేవారు పాపగారని. ఆ పాపగారు వెళ్ళిపోయారు. ఓకే. ఆయన పెద్ద కార్టూన్స్ వేసేవాళ్ళు, 3 కాలం కార్టూన్ అంటారు, దానికి చాలా పేర్లు ఉన్నాయి. 3 కాలం కార్టూన్ అని, ఎడిటోరియల్ కార్టూన్ అని, అట్లా మెయిన్ కార్టూన్ అని, ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి. కాలమ్స్ని బట్టి ఉంటాయి కూడా. బ్యాంకాక్ పోస్ట్ అయితే 8 కాలం వేస్తుంది, అంత పెద్దది మొత్తం పేపర్ అంతా వేస్తుంది. అట్లా ఆయా పేపర్లలో వాళ్ళు వేసే సైజుని బట్టి దానికి ఆ పేరు ఉంటుంది. ఈ తెలుగు పేపర్లలోనే 3 కాలం కార్టూన్ అంటారు, ఇండియా మొత్తం 3 కాలం కార్టూన్ అనేవాళ్ళు. ఇక కాలం సైజు తర్వాత తగ్గించడం, పెంచడం ఇవన్నీ చేసిన తర్వాత 2 కాలంకు, 2.5 కాలంకు అట్లా అయింది. దానికి రకరకాల పేర్లు ఉన్నాయి. అయితే ఆ కార్టూన్లు కూడా నేనే ఆరంభించాను. అది ఎప్పుడంటే సరిగ్గా ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు. ఓకే. 82లో పెట్టారు ఆయన, 83లో జనవరిలో గెలిచారు. 82 మార్చిలో అనుకుంటా పెట్టింది బహుశా, సబ్జెక్టు కరెక్షన్. అయితే అప్పటి నుంచి మళ్ళీ తిరిగి వచ్చేదాకా వేస్తున్నాను. మధ్యలో ఈ ఆదివారం మ్యాగజైన్ ఉంది కదా, అది పూర్తి పేపర్లుగా వచ్చేవి, 4 పేజెస్ వచ్చేది. అది తీసేసి ఏం చేశారంటే మ్యాగజైన్ రూపంలో తీసుకొచ్చారు. మ్యాగజైన్ రూపంలో తీసుకొచ్చినప్పుడు 2, ఒకటి మొత్తం పొలిటికల్ కార్టూన్లు వేసేవాడిని. ముందు 3rd పేజీలో వేసేవాడిని, తర్వాత 4th పేజ్ అయింది. తర్వాత చిన్న పిల్లవాడి బొమ్మ, అది మీకు చూపెడతాను. ఒక పిల్లవాడి బొమ్మ ఉంటుంది, ఆ పిల్లవాడి బొమ్మ కూడా వేసేవాడిని. నేను రిజైన్ చేసి వచ్చేదాకా కొనసాగుతూనే ఉంది. సార్, సండే బుక్ అనేటప్పటికి దానిలో ఫస్ట్ మేము వెతికేది ఆ 3rd పేజీలో వచ్చే ఆ బొమ్మలు. మీరు ఫుల్ పేజ్ వస్తూ ఉంటుంది. అది కూడా ఏంటంటే ఆ 1 వీక్లో జరిగిన ఏదైనా హైలైట్ ఏదైనా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకు, సో దట్స్ అ పర్ఫెక్ట్ పేజ్ అనిపించేది. అంటే ఒక కలర్ఫుల్గా చూడడానికి కానీ, అండ్ ఓ నాలెడ్జబుల్గా, అండ్ పొలిటికల్ అంటే నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా అరే ఇలా జరిగిందా అని తెలుసుకునేదానికి కూడా ఆ కార్టూన్తో మీరు తెలియజేసేవాళ్ళు సార్. సో ఈ యొక్క నాలెడ్జ్ అనేది కూడా ఎక్కడి నుంచి గెయిన్ చేశారు, ఎలా అనేది అనిపించింది సార్? త్రూ జర్నలిజం ఆర్ బై గోయింగ్ ఆన్ అలా వచ్చేసిందా? నదీనాం సాగరోగతి అని ఇంకా ప్రొఫెషన్లో పట్టిన తర్వాత కొట్టుకుపోవాల్సిందే, తెలుసుకోవాల్సిందే, అన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే. ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళాలి కదా, తప్పదు కదా, భక్తి కూడా ఉంటుంది, నేర్చుకుంటూ వెళ్ళాలి. తర్వాత కార్టూన్ ఏంటంటే అది విజువల్ ఆర్ట్. విజువల్ ఆర్ట్ ఏమవుతుందంటే కళ్ళకు కనిపిస్తుంది. న్యూస్ పేపరు, ఒక న్యూస్ ఐటము ఏదో చదవాలంటే ఇట్ టేక్స్ టైం, కొంత టైం తీసుకుంటుంది, రావాలి. ఇదేమో అట్లా కాదు, చదవకున్నా తెలుస్తుంది. మనం ఏనుగు బొమ్మ వేస్తే ఎవరికైనా అది ఏనుగే, చదువు రాని వాళ్లకు ఏనుగే, ఏనుగును చూసుంటే చాలు కదా. ఒక పాత్ర బొమ్మ వేస్తే ఆ పాత్ర ఏమిటంటే గ్లాస్ తీసుకోండి, గ్లాస్ బొమ్మ వేస్తే అది గ్లాస్ని చూసిన వాళ్ళందరికీ గ్లాస్ అని గుర్తుపెడతారు. అట్లా గుర్తుపడతారు ఒకటి. తర్వాత చూడగానే అర్థమైపోతుంది. తర్వాత బొమ్మది చెప్పాను, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, అది అంతర్జాతీయ భాష బొమ్మది. 2 అంతర్జాతీయ భాషలు, ఒకటి స్మైల్, ఇంకొకటి బొమ్మ, కార్టూన్ బొమ్మ ఏదైనా ఆ బొమ్మకు సంబంధించిందే కార్టూన్ కదా, అందు గురించి. తర్వాత దీంట్లో హ్యూమర్ ఉంటుంది. 3 రసాలట, నవరసాలు అంటాం కదా, 9 రసాలు ఉంటాయి. 9 రసాలలో 3 రసాలు మనల్ని తొందరగా అట్రాక్ట్ చేస్తాయి. ఏంటంటే వీరరసం, శృంగార రసం, హాస్యరసం. ఏ సినిమా తీసుకోండి, తెలుగు, హిందీ, ఈ 3 ఉంటాయి. ఫైటింగ్లు ఉంటాయి, వీరరసం. తర్వాత లవ్, రొమాంటిక్ పాటలు అవన్నీ ఉంటాయి. తర్వాత హాస్యం ఉంటుంది, బ్రహ్మానందం గారు అలాంటి కమెడియన్స్ ఉంటారు కదా. ఈ 3తోనే జరుగుతుంది. మీరు ఎలాంటి సినిమా తీసుకోండి, అక్కడ ఒక యాక్టర్ కాకుండా ఇంకో యాక్టర్ ఉండొచ్చు అంతే. కానీ ఇదే కథలు కూడా మొత్తం 7 ఉంటాయట కథలు. ప్రపంచం మొత్తం కథలు 7. వాటిని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి రాస్తారు, వీళ్ళ చాతుర్యం అది. అట్లా ఈ 3 రసాలు అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ 3ఇంటిలో హాస్యరసం ఒకటి, అది దీంట్లో ఉంటుంది, అది కార్టూన్లో ఉంటుంది, కాబట్టి ఇష్టపడతారు. సార్, మీరు ఫస్ట్ గీసిన బొమ్మ కూడా మీరు చూపించినది చాలా బాగుంది సార్. అదొకసారి
నేను అంటే మీరు నాకు ఇచ్చారా అది నేను నిజంగా ఎంత మెమరబుల్ అంటే నిజంగా ఫస్ట్ది ఎప్పటికీ మెమరబులే కదా సార్. అవునవును. ఈ కాలం స్టార్ట్ చేసిన తర్వాత నాకు అది ఎవరో గిఫ్ట్ ఇచ్చారండి. ఓకే, భలే ఉంది సార్. ఆ. అంటే ఇప్పుడు దీని వెనకలో ఉన్న స్టోరీ ఏదైనా కొంచెం చెప్తారా సార్? అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. టి అంజయ్య. టి అంజయ్య గారు అందరికీ వరుసన ఎవరు వస్తే వాళ్లకు ఆస్థాన పదవులు ఇస్తున్నారు. ఆస్థాన కవి, ఆస్థాన రచయిత, ఆస్థాన చిత్రకారుడు, ఆస్థాన నృత్యకారులు, వీళ్ళు అట్లా అన్నీ ఇస్తున్నారు. ఇస్తుంటే నాకెందుకు ఇవ్వకూడదు అని చెప్పి ఒక గూండా వచ్చి అడుగుతున్నాడు, ఇది ఆస్థాన గూండా పదవి ఇవ్వమని. అదేశాను ఫస్ట్. అప్పట్లో అప్పటి పాలిటిక్స్, అంజయ్ మీద ఉన్న పర్సెప్షను దీంతోనే ఏమైందంటే బాగా పేలింది. ఇది ఫస్ట్ కార్టూనే బాగా పేలింది. దాంతోనే ఇంకా అప్పటి నుంచి వేస్తున్నాను. ఇది నా మొదటి కార్టూను. మిత్రులు ఎవరో నాకు ఫ్రేమ్ చేయించి ఇచ్చారు. అది కూడా ఆగస్ట్ 22వ తారీఖు, ఆగస్ట్ 81లో. ఆగస్ట్ 21 నుంచి ఆరంభించాను నేను. 81లో ఆరంభించి 22న వస్తుంది కదా, పబ్లిష్ అవుతుంది మన లాంగ్వేజ్లో అయితే 1 డే. అవునవును, అవును. అట్లా ఫస్ట్ కార్టూన్ అనేది వేసిన తర్వాత మంచి అప్రిసియేషన్ అనేది వచ్చింది. సో మీరు ఆ రోజుల్లో అందుకున్న, అదే రామోజీరావు గారి దగ్గర నుంచి అందుకున్న ద బెస్ట్ అప్రిసియేషన్ ఏంటి? అంటే ఆయన బాగాలేదనుకోవడం అప్రిసియేషన్. ఓకే. ఫోటో చూశారు కదా ఎంత ఇష్టపడేవారు, దానివల్లే వస్తుంది. బయట నుంచి వచ్చింది ఆనందంగా కూడా ఉంటుంది. ఏ అవార్డ్స్ దానికి సమానం కావు. పబ్లిక్, పెద్దవాళ్ళు. ఒక ఆయన నాకు 10 రూపాయలు ఇచ్చారండి. ఓకే. ఇవాళ కార్టూన్ చాలా బాగుంది, నేను ఏమి ఇవ్వలేను అని 10 రూపాయలు ఇచ్చారు. ఆ 10 రూపాయలు అంతా నాకు ఇప్పుడు భారతరత్న వచ్చినా అంత ఆనందం కలగదు కదా. ఆ 10 రూపాయలు అదే డేట్న నా డైరీలో పేస్ట్ చేశా. వారి పేరు కూడా రాసి 10 రూపాయలు ఇచ్చి వెళ్ళారు. అట్లాగే రావురి భారద్వాజ గారు కూడా 10 రూపాయలు ఇచ్చారు. ఓకే. ఆయన జేబులో ఎంత ఉంటే అంత తీసిచ్చారు. 10 రూపాయల కాగితం ఉంది, అది తీసిచ్చారు. అది కూడా డైరీలో పేస్ట్ చేశా. అప్పటి డైరీలు తీస్తే ఉంటుంది అది. అంటే చాలా కాలంకి 40 ఏళ్ల కింది కదా. మెమరబుల్గా మీరైతే డైరీలో అక్కడే పెట్టా, అక్కడే పేస్ట్ చేశా. సార్, ఇలా పొలిటికల్ సెటరికల్ కార్టూన్స్ అనేది కూడా మీరు వేస్తూ వచ్చారు. సో ఇలా మీ త్రూ అవుట్ కెరియర్లో ఎప్పుడైనా కానీ అవతల మీరు వేసిన కార్టూన్స్ పొలిటికల్ పార్టీస్కి కానీ లేకపోతే వాళ్ళ అభిమానులకు కానీ సో ఇబ్బంది పడే సందర్భాలు కానీ మీ మీద రిటర్న్లో సో మీకు ఏమన్నా అలా ఏమన్నా వచ్చాయా? వస్తాయండి, తప్పకుండా వస్తాయి. వీధిలో నిలబడ్డప్పుడు సంథింగ్ ఇట్లా టైప్లో వీధిలో నిలబడ్డప్పుడు తప్పకుండా వస్తాయి. తర్వాత కొందరికి కార్టూన్లు ఇష్టం ఉంటుంది, కొందరికి కార్టూన్లు అస్సలు ఇష్టం ఉండదు. కొందరేమో నా మీద కూడా వేయండి, నన్ను కూడా కార్టూన్లో చూపెట్టండి, ఎందుకంటే అందరు చూస్తారు కదా. అది 99% పీపుల్ కార్టూన్లు చూస్తారు కనుక ఏం చేస్తారంటే నా కార్టూన్ కూడా ఏమని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు, పేర్లు చెప్పను. అట్లాగే కోపగించుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి నిన్ను 3 నిమిషాల్లో తీసేయిస్తాను అన్న పెద్ద మనుషులు కూడా ఉన్నారు. ఓకే. తీసేయించి అయితే ఇక్కడికి ఎందుకు రావడం, అక్కడనే తీసేయించండి. నేను అప్పుడు చిన్నవాడిని కాబట్టి ఈ దుడుకుగా మాట్లాడతాం కదా కొంచెం, అట్లా తీసేయండి మరి అన్నాను. ఇప్పుడైతే అనేవాడిని కాదు, సారీ సార్ అని చెప్పేవాడిని. కానీ అప్పుడు దుడుకుగా అయితే తీసేయండి అన్న. తీసేయండి, ఇక్కడి దాకా రావడం ఎందుకు అని అడిగా. అయితే అట్లా అనేవాళ్ళు. కేసులు వచ్చాయి, కేసులు వచ్చాయి, అసెంబ్లీకి పిలవడం. ఒకసారి నాదెళ్ల భాస్కర్ రావు టైం అది 1984. అప్పుడు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ స్పీకర్గా ఉన్నారు. ఓకే. స్పీకర్ పైన కార్టూన్స్ వేయకూడదు, అది నాకు తెలుసు, అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు. ఇప్పుడు సమ్ ఆఫ్ దెమ్ ఆర్ మోర్ ఈక్వల్ అంటారు కదా, ఆల్ ఆర్ ఈక్వల్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ మోర్ ఈక్వల్ అంటారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంటారు కదా, చీఫ్ జస్టిస్ అట్లాంటిది. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏమనకూడదు, సూపర్ స్ట్రక్చర్ పైన ఏమన్నా అనొచ్చు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ మీద క్వశ్చన్ చేయలేము, సుప్రీంకోర్టు మీద మాట్లాడలేము. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గౌరవించదగ్గ వ్యక్తి కాబట్టి ఇట్లా చేయడానికి వీల్లేదు.
స్పీకర్ కూడా వాళ్ళ ప్రొటెక్షన్ ఉంటుంది. అయితే స్పీకర్ పైన వేసేసరికి ఆయన పకళ్ళామన్నారు, అంటే పట్టుకురమ్మన్నారు. అయితే నాకు అంత ట్రైనింగ్ ఇచ్చారు. సభలో సభికులు మాత్రమే, అంటే ఎమ్మెల్యేలు మాత్రమే మాట్లాడతారు, అవతలి వాళ్ళు మాట్లాడడానికి వీలు లేదు, ఎక్కడ మనకు కనిపించదు. సో నువ్వు మాట్లాడకూడదు, ఇట్లా నిలబడాలి, చేతులు కట్టుకొని నిలబడాలి. అదంతా ట్రైనింగ్ ఇచ్చారు నాకు. రేపు రమ్మన్నారు కదా అసెంబ్లీకి. ఏం శిక్షిస్తే అప్రహెండ్ చేస్తారు. శిక్షిస్తే దానికి కోర్టులో కూడా మనం క్వశ్చన్ చేయలేం, అనుభవించాల్సిందే. వీడిని తీసుకెళ్ళి 6 నెలలు జైల్లో పడేయండి అంటే పడేయాల్సిందే, ఇంకేం లేదు. మన కోర్టుకు కూడా వెళ్ళడానికి లేదు. అయితే రమ్మన్నారు. రమ్మంటే ఏమవుతుందంటే అదృష్టవశాత్తు నెక్స్ట్ డే లోపల ఆ గవర్నమెంట్ పడిపోయింది. నాదెళ్ల భాస్కర్ రావు గారి గవర్నమెంట్ పడిపోయింది. ఆ తర్వాత కూడా చిన్నవి పెద్దవి కేసులు వచ్చాయి. ఈనాడు ఎదుర్కొనేది. అంటే మీ వరకు రానిచ్చేది కానీ నా దాకా రాదు. నేను వెళ్ళి అక్కడ కోర్టులో కానీ ఎక్కడికి వెళ్ళిన సందర్భాలు తక్కువ లేవు, అస్సలు లేవు. ఏవో కాగితాల మీద అఫిడవిట్ల మీద సంతకాలు పెట్టడమే తప్ప వెళ్ళింది ఏం లేదు ఎక్కడ. అంటే సార్ మీరు వేస్తున్న కార్టూన్స్ ఆ రోజుల్లో ఉన్న సందర్భాన్ని తగ్గట్టు కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్లో వచ్చాయి. అంటే ఆ టెక్నాలజీ కానీ ఆ కలరింగ్ అనేది లేకోకుండా ఉన్నది. ఎప్పుడైతే మీ కార్టూన్స్ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్కి టర్న్ అయ్యాయో అప్పుడు ఇంకా ఆదరణ అనేది కూడా పెరిగిందా? కార్టూన్ బట్టి ఉంటుందండి, కలర్ కాదు. అంటే అది చూసే వీక్షకులు వాళ్ళు తీసుకునే దాని దగ్గర. ఇప్పుడు మనం బ్లాక్ అండ్ వైట్ సినిమాలను ఎట్లా ఆదరిస్తున్నామో కలర్ సినిమాలను కూడా అట్లాగే ఆదరిస్తున్నాం. దాంట్లో ఉన్న సరుకు అంటాం కదా, సరుకు బాగుంటే కలర్ లేసినా కలర్ లేకపోయినా నడుస్తుంది. ఇప్పుడు కలర్ ప్రింటింగ్ వచ్చింది, కలర్ ప్రింటింగ్ వచ్చేటప్పుడు కలర్లోకి తీసుకొచ్చారు, అంతే తేడా, ఇంకేం తేడా లేదు. దాంట్లో ఏమన్నా సరుకు ఉంటే అది నవ్విస్తే ఆదరణ పొందుతుంది. ఇప్పుడు మన గాయకులు కానీ రైటర్స్ కానీ వీళ్ళంతా అందంగా ఉండాలనే ఉంది. అసలు అందం అనే పర్సెప్షన్ ఏంటి? అది మన పర్సెప్షన్. అందం అనేది మన పర్సెప్షన్. ఇప్పుడు వెనకటికి ఒకప్పుడు అమ్మాయిలు పెద్ద బొట్టు పెట్టుకొని, అమ్మాయిల బొట్టు ఆమడ దూరం కనిపించాలని పెద్ద బొట్టు పెట్టుకొని, తల నూనె పెట్టుకొని గట్టిగా దువ్వుకొని, తల నిండా పూలు పెట్టుకొని వెళ్ళేవారు. పసుపు పూసుకునేవాళ్ళు ముఖాని కింద. ఆఫ్రికాలో ఒక జాతిలో పెళ్ళిళ్ళకు పేరెంటాలకు వెళ్తే బొగ్గు దంచి దాంట్లో నూనె కలిపి బొగ్గు పొడిలో ముఖానికి పూసుకొని వెళ్తారు. మనం గంధం ఇచ్చినట్టు వాళ్ళు నల్ల పొడి ఇస్తారు. అంటే అందం అనే పర్సెప్షన్ ఏం లేదు, అస్సలు లేదు. ఆర్టిస్ట్గానైతే అందం అనేది ఏమీ లేదు. సిమెట్రీ ఈజ్ బ్యూటీ ఆర్టిస్ట్కి అయితే. దాన్ని మేకప్ చేసామా అది అయితే పర్సెప్షన్స్ మారుతాయి, ఫ్యాషన్స్ మారుతాయి. ఇప్పుడు బొట్టు పెట్టుకొని వెళ్తే భయపడతాం అట్లా కదా, ఎవరన్నా అంత పెద్ద బొట్టు పెట్టుకొని. అంటే ఇప్పుడు కొన్న పరిస్థితులకు తగ్గట్టు ట్రెండ్కి తగ్గట్టు అమ్మాయిలు కూడా దాన్ని కూడా తగ్గిస్తూ వస్తూ అట్లున్నారు అనమాట. మారుతుందండి, సమాజం మారుతుంది, మారాలి కూడా. అట్లాగే ఎట్లా ఉంటుంది? మీరు అన్నట్టు ఆ రోజుల్లో అమ్మాయిలు ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని ఇలా వెళ్తున్నా అంటే ఇప్పుడు అలా బొట్టు పెట్టుకొని వెళ్తే విచిత్రంగా చూస్తారని చెప్పేసి భయపడుతూ ఉంటారు. డిఫరెంట్గా ఉంటుంది, వేర్డ్గా ఉంటుంది కదా. అంటే పర్సెప్షన్స్ మారుతున్నాయి, రైట్. ఫ్యాషన్స్ మారుతాయి, పర్సెప్షన్స్ మారుతాయి, ఆలోచన ధోరణి మారుతుంది. సమాజంలో సొసైటీలో కూడా మారుతుంది. మన పద్ధతులన్నీ మార్చుకుంటూ ఉంటాం, తెలియకుండానే మార్చుకుంటుంటాం. అట్లాగే కలర్ అనేది ఒక అదనపు ఇది అంతే, దాంతో లోపలిది మారదు కదా. ఇప్పుడు తెలుగుదేశం అంటే ఎల్లో చొక్కా పెడతాం, కమ్యూనిస్ట్ అంటే ఎర్ర చొక్కా పెడతాం, బీజేపీ వాళ్ళు అంటే ఆరెంజ్ చొక్కా పెడతాం, కాంగ్రెస్ వాళ్ళు అంటే తెల్ల చొక్కా పెట్టి టోపీ పెడతాం. అయితే ఆ కలర్లు పెట్టడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు దొంగకు ఒక రకం, అంటే ఇవన్నీ ఆర్టిస్టులు చేసింది గుర్తుపెట్టుకోవాలి. ఆర్టిస్టులు కొంత భాష కనిపెట్టారు కొత్తది. మాయాబజార్లో చెప్పినట్టు భాష కూడా కనిపెట్టింది ఎట్లా వస్తుందని కొంత భాష కనిపెట్టారు. కొత్త భాష అంటే వాళ్లకు అనుకూలమైన భాష కనిపెట్టారు, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ. బాపు గారు ఎక్కువ చేశారు ఆ పని. తర్వాత దొంగ అంటే ఇట్లా ఉంటాడు, టీచర్ అంటే ఇట్లా ఉంటాడు, ఆఫీసర్ అంటే ఇట్లా ఉంటాడు, జడ్జి ఇట్లా ఉంటాడు, ఇవన్నీ తయారు చేశారు.
ఇప్పుడు రవివర్మ బొమ్మలు వేయకముందు దేవుడి స్వరూపం పూర్తిగా తెలియదు మనకు రైట్. అంటే దేవుడు అనేవారు ఉన్నారు అని మాత్రమే అనుకునే తెలుసు వాళ్లకు అనుకునే వాళ్ళమే అనుకునే వాళ్లకు ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటాడు అని తెలియదు. యా. రవివర్మ గారి బొమ్మలన్నీ కూడా ఒక ఆమెను మోడల్గా పెట్టుకొని వేసింది. సుగంధ అని ఒక ఆమెను మోడల్ పెట్టుకొని వేసింది. సీత, సావిత్రి ఏవైనా కూడా ఆమెను ఆ దేవుళ్ళలాగా చేశారు. ఓకే. ఏదో ఒక సినిమాలో చెప్పారు, ఆమెను కోర్టుకు పిలిస్తే నేను మామూలు మనిషిని, నన్ను దేవతను చేసింది రవివర్మ గారు అని చెప్తుంది. నెగిటివ్గా ఇస్తుందేమో అంటే రూపము ఇచ్చారు కదా అట్లా. ఓకే సార్, ఇలా కలర్స్ అనేది కూడా సో మీరే సెలెక్ట్ చేసేవాళ్ళా లేకపోతే ఎట్లా సార్ అది ఆ కార్టూన్ దానికి సంబంధించి? కలర్ ఏమో ప్రాసెస్లో ఇందులో నడుస్తుందండి. నేను కలర్స్ వేసేవాడిని కాదు. ఇలా జస్ట్ బ్లాక్ అండ్ వైట్లోనే కార్టూన్, బ్లాక్ అండ్ వైట్లో కార్టూన్ వేసి దానికి మన ఉల్లిపొర పేపర్ ఉంటుంది కదా, ఆనియన్ పేపర్ అంటారు, ఆనియన్ పేపర్ కానీ ట్రాన్స్పరెంట్ పేపర్ కానీ వేసేయడము, లేకుంటే రాయటము, అంత ఓపిక లేకుంటే రాసేయడము చేసి ఫలానా షర్టు రెడ్ కలర్ వేస్తున్నాము, మనిషికి ఫ్లెష్ టింట్ వేస్తాము, లేదా చీర గ్రీన్లో వేస్తాం, ఇట్లా ఏంటో డ్రెస్సు అవి అట్లాంటివి వేస్తాం, అవి అట్లా రాసేవాడిని. ఓకే. అది భూమి ఈ కలర్ ఉంటుంది, ఆకాశం ఈ కలర్, లేకుంటే గడబిడైపోతుంది. ఓకే సార్, ఇలా కార్టూన్స్ అనేది కూడా కంప్లీట్గా మీరు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు. మీ యొక్క ప్రయాణంలో ఎప్పుడైనా కానీ కంపెనీ వాళ్ళు మీరు వేసిన కార్టూను ఇది కొంచెం అబ్జెక్షబుల్గా ఉంది, సో వద్దు, సో ఇంకొకటి ట్రై చేద్దామని చెప్పేసి అన్న సందర్భాలు కానీ అట్లా ఏమన్నా వచ్చాయా మీ యొక్క కెరియర్లో? నా వరకు కొంచెం డిఫరెంట్గా ఉండేది. ఓకే. ఒకటి కాదు, 10-15 కార్టూన్స్ వేసేవాడిని రోజు. ఓకే. ఐ త్రో ఆల్ మై ఫెయిల్యూర్స్ అండ్ డస్ట్బిన్ అని చెప్పి మిగతావన్నీ దాంట్లో పడేసేవాడిని. రేపటికి చూసేది కాదు. అట్లా చూస్తే లక్షలాది కార్టూన్లు అవుతాయి నావి. ఓకే. అయితే అవన్నీ పడేసేవాడిని. రామోజీరావు గారు పెద్ద కార్టూన్స్ చూసేవారు కాబట్టి ఇబ్బంది ఉండదు. తర్వాత ఆయన ఒక్కరే చూసేవారు, ప్రింటింగ్ అయిన తర్వాత ఎవరైనా చూడడం. ఓకే. ఇంకా కంపెనీ వాళ్ళు అనేవాళ్ళు ఎవరూ లేరు, ఎవరు ఉండరు. ఇంకా ఆయన చూసిన తర్వాత ఇంకెవరు ఉంటారు? తర్వాత నా దగ్గర కూడా పెద్దగా ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఏదో ఫ్యూ పీపుల్ అంతే. కార్టూన్ల గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేదు, ఎందుకంటే వాళ్ళు నా పనిలో పట్టించుకుంటే నేను వాళ్ళ పనిలో పట్టించుకుంటాను. 40 years చేశాను కాబట్టి యాజ్ యూ నో ఐఎమ్ ఏ సీనియర్ కార్టూనిస్ట్ అవుతాను కదా. మిగతా అంతా కొత్త వాళ్ళు ఉంటారు కదా, ఎవరు పట్టించుకోరు. అప్పుడు కూడా పట్టించుకోలేదు, ఇప్పుడు కూడా పట్టించుకున్నా ఆయన ఊరుకునేవారు కాదు. ఎవరో బాంబే నుంచి వచ్చేదో చెప్పబోయినా కూడా ఇట్లా కాదు, మా పద్ధతి మేము చేసుకుంటాను ఆయన అన్నారు. మర్యాదగానే చెప్పారు కానీ. ఓకే. మీకంటే ముందు పాపగారు అని చెప్పేసి కార్టూన్స్ వేసేవారు ఉన్నారు కదా సార్. సో యాక్చువల్గా ఆయన దగ్గర జూనియర్ నుంచి ఆ లెవెల్ నుంచి స్టార్ట్ అయ్యారా, లేకపోతే సో కమింగ్ మీరు కార్టూన్స్ అనేది కూడా విత్ సో గ్రేస్తో వచ్చేసింది సార్ అది? ఎవరి దగ్గర ఎవరు ఏది నేర్చుకోరండి, నాకెవ్వరు గురువులు లేరు. ఓకే. పాపగారు పెద్దవారు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడేవాడిని. చాలా నాకన్నా సీనియర్, ఏజ్లో కూడా సీనియరు. ఓకే. కాబట్టి ఆయన కూడా పాపులారిటీ బాగుండేది కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడేవాడిని. నేను పెద్దగా వెళ్ళలేదు, ఏదన్నా ఇట్లా కలవడం అట్లా. నేను ఎవరి దగ్గర నేర్చుకోవాలి, నాకు ఎవరు నేర్పించలేదు కార్టూనింగ్. ఏదైనా సాయం చేస్తారు మనకు. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడికి వస్తుంటే ఎక్కడ ఇల్లు ఎక్కడ అని అడిగితేనో, లేకుంటే దారి ఎట్లా వెళ్ళాలి, ఇక్కడ బంద్ ఉంది ఇంకో చోట ఎట్లా వెళ్ళాలి అని అడిగితే ఎవరైనా చెప్తారు, కానీ మిమ్మల్ని తీసుకెళ్తారా? లేదు సార్. లేదు కదా. ఎలా వెళ్ళమని చెప్పేసి అలా వెళ్ళాలి. చెట్టు ఎక్కుతున్నారు, ఏదన్నా చెట్టు, చింత చెట్టు కానివ్వండి, తాటి చెట్టు కానివ్వండి, అంతదాకా మనిషి పైకి రాగలడా మిమ్మల్ని తీసుకొని? లేదు కదా. ఎట్లా ఎక్కాలో నేర్పించవచ్చు ఎవరన్నా. అంత దారిలో ఉండేవాళ్ళు, దారిలో ఉంటారు అంతే, ఉండొచ్చు, కానీ నేర్పించరు. మీరు ఇక్కడి దాకా ఎట్లా వచ్చారు? మన లోపల ఒక జీలు ఉంటుందండి, ఒక బర్నింగ్ ఉంటుంది, మంట ఉంటుంది. ఆ మంట మనల్ని అక్కడికి తోస్తుంది. కొందరు ఫెయిల్ అవ్వచ్చు, అదేది స్వర్గారోహణప్పుడు భీముడు, ద్రౌపది వీళ్ళంతా కిందనే పడిపోయినట్టుగా కొందరు పడిపోవచ్చు, అవకాశాలు రాకపోవడమో, లేకుంటే కావలసినంత ఇది దొరకకపోవడం, వాళ్ళల్లో శక్తి లేకపోవడము, ఏదన్నా జరగవచ్చు, కానీ అక్కడికి చేరుతారు. ధర్మరాజులాగా మీరు చేరారు. ఎక్కడన్నా చేరాలనుకుంటే అక్కడికి చేరుతారు. అయితే నేను చేరదాం అనుకున్నది కార్టూనిస్ట్ అవుదాం అనుకోలేదు, కాదు అది. ఇప్పుడు కూడా కార్టూనిస్ట్ పూర్తి స్థాయిలో నేను కాదు.
ఐఎమ్ నాట్ అన్ ఆర్టిస్ట్, ఐఎమ్ నాట్ ఏ కార్టూనిస్ట్. అది చేశాను అది కాబట్టి అట్లా ఉంటుంది. నేను ఒక ఇంజనీర్ అవుదాం అనుకున్నానండి. ఓకే. ఇంజనీర్ అన్నయ్యలు వీళ్ళంతా చదువుతున్నారు, పిహెచ్డీలు చేస్తున్నారు. నేను అకాడమిక్ దీంట్లో ఉన్నాం మేమంతా. డైవర్ట్ అయింది అంతే, ట్రాజెక్టరీ మారిపోయింది. సో మీరు ఒక్కరే ఇట్లా ట్రాజెక్టరీ అనేది చేంజ్ 7 తరాలు అటు 7 తరాలు ఇటు 3 తరాలు ఇటు ఎవరు లేరు. ఓకే. బొమ్మలు వేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. సార్ ఎట్లా సార్ ఈ ప్రొఫెషన్ అనేది కూడా సో ఇట్ వాస్ అంటే ప్యాషన్గా స్టార్ట్ అయిందా, లేకపోతే ఏదో సరదాగా వేసుకుని ఏదో కొంచెం చిన్నప్పటి నుంచి ఉండేది బొమ్మలు వేయాలని. ఏదో గోడల మీద గీయడం, పెన్సిల్తో గీసేయడం, అట్లా గీయడం అంతే. అది ఉంది కదా. నాకు చదువులో గ్యాప్ వచ్చింది ఇంటర్మీడియట్ తర్వాత. మళ్ళీ తర్వాత చదువుకున్నాను, ఈనాళ్ళు ఉండి చదువుకున్నాను. కానీ గ్యాప్ వచ్చింది కదా, ఈ ట్రైనింగ్ అంటున్నారు. ఆ ట్రైనింగ్లో ట్రైనింగ్ కదా, ట్రైనింగ్ తీసుకుంటే ఏం పోయింది లోపల అని మా ఇంకో అన్నయ్య ఆయనే అప్లై చేశారు. చేస్తే వెళ్ళాను, ఇంటర్వ్యూలో వచ్చింది నాకు. నేను అక్కడ బొమ్మ ఏమంటే చాలా ఇదిగా వేశాను. రాదు కదా నాకు. స్కెచ్ పెన్ తీసుకొని ఏదో గీతలు గీశాను. ఆయన చెప్పారు ఇట్లా ఉంది, అసలు ఎట్లా వచ్చావు నువ్వు అని కూడా అన్నారు. సో అట్లా ర్యాండమ్గా జరిగిపోయింది మొత్తం. అట్లా జరిగిపోయింది. యాక్సిడెంట్స్, అన్ని యాక్సిడెంట్సే లైఫ్లో. ఇట్లా ఆయన పిలిచి కార్టూన్లు వేస్తావా అనడం, దాంట్లో చేరడం, ఇదంతా చదువుకుంటున్నాను అనుకున్న వాడిని మధ్యలో బ్రేక్ పడ్డం, ఆస్మా వల్ల బ్రేక్ పడింది. అట్లా అన్ని యాక్సిడెంట్సే, ప్రతిదీ యాక్సిడెంట్స్. ఇంకొకళ్ళకు ఇట్లా చేస్తే అవుతారు అని చెప్పలేను, సజెషన్స్ ఇవ్వలేను ఇది దారి అని. ఎందుకంటే ఆ దారి కాదు నాది. సో అన్ఎక్స్పెక్టెడ్గా అడవిలో వెళ్తుంటే ఎటో వెళ్తుంటాం కదా, బహుశా ఇటు వస్తే ఊరు వస్తుంది, ఇటు వస్తే అట్లా మీ డెస్టినేషన్ అనేది అట్లా వచ్చేసింది. ఓకే సార్, మీరు రోజుకు సుమారు ఒక 10 to 15 కార్టూన్స్ అనేవాళ్ళు వేసేవాళ్ళు. సో మిగతా కార్టూన్స్ ఏం చేసేవాళ్ళు సార్? జస్ట్ పక్కన పెట్టేసేయడం, పారేస్తాం కదండి. ఎన్ని పెడతాం, ఎన్ని కాపీలు అవుతాయి పెడితే? ఇల్లు సరిపోదు. లక్షల్లో ఉంటుందేమో సార్, ఇన్ని సంవత్సరాల్లో లక్షల్లో ఉంటాయి, సరిపోదు అది. అది కాకుండా వేసేది కూడా మెయిన్ కార్టూన్ ఒకటి వేసేవాడిని. ఓకే. ప్యాకెట్ కార్టూన్ ఇది సంగతి అని ఒకటి వేసేవాడిని, ఆ కాలం వేసేవాడిని. ఇది సంగతి. తర్వాత ఎడిట్ పేజీ కార్టూన్లు వేసేవాడిని. అప్పుడు న్యూస్ టైమ్ అని ఉండేది, దానికి వేసేవాడిని. న్యూస్ టైంలో 2 పేజీలు ఉండేవి. ఏది ఒకటి గఫా అని హ్యూమర్ పేజీ ఉండేది. కార్టూన్ సెలెక్ట్ చేసుకునేవాడిని బయట నుంచి ఎవరైనా పంపిస్తే, అది నేనే చూసేవాడిని. తర్వాత చిల్డ్రన్ పేజీ చూస్తూ, చిల్డ్రన్ పేజీలో మహాభారతం మొత్తం వేసా. కామిక్స్ మొత్తం మహాభారతం వేసా. ఎక్కడన్నా ఏమన్నా బొమ్మలు దొరికితే మీకు పంపిస్తా, ఉండాలి. ఆ తర్వాత పంచతంత్ర వేసా. మిత్రలాభం, మిత్రభేదం, కాకౌలోక్యం, సంధి, విగ్రహం, అవి కూడా కామిక్స్లో వేసా. ఇన్ని వర్క్స్ చేస్తుండేవాడిని కాబట్టి ఎక్కువ అవుతుంది. తర్వాత ఇలస్ట్రేషన్స్ వేసేవాడిని, విపులకు, చిత్రకు ఇలస్ట్రేషన్స్ వేసి వాళ్ళకి కావాలంటే కార్టూన్స్ వేసి ఇచ్చేవాడిని. ప్లస్ ఈనాడు మ్యాగజైన్కు కార్టూన్స్ వేయడం, సండే మ్యాగజైన్ కార్టూన్సే కాకుండా బొమ్మలు కూడా వేసేవాడిని, లోపల ఇలస్ట్రేషన్స్ కూడా వేసేవాడిని. తర్వాత చికిత పేరున హ్యూమరస్ ఆర్టికల్స్ రాసేవాడిని, పొలిటికల్ హ్యూమర్ రాసేవాడిని. 500-600 దాకా రాశాను. ఉంటాయి అవి, ఎక్కడో ఎత్తుకాలి ఉంటాయి. సార్ కంప్లీట్గా ఇప్పుడు సండే బుక్ వచ్చేది కదా, ఆ సండే బుక్ అనేది కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు యూజువల్గా? అంటే ఫస్ట్ నుంచేనా అది కూడా, లేకపోతే లేదు, ముందు 4 పేజీలు పుల్అవుట్ వచ్చేది పెద్దది. దాన్ని ఏం చేశారంటే తీసి సండే మ్యాగజైన్ 16 పేజెస్ 24 పేజెస్ వేశారు ముందు. నాకు గుర్తున్నంత వరకు 1988లో వచ్చింది. అప్పటి నుంచి కలర్ ప్రింటింగ్ అంతకుముందే ఉంది, ఇది కూడా కలర్ తీసుకొని వేశారు. అప్పటి నుంచి కార్టూన్స్ వేస్తున్నా దాంట్లో. ఒక పేజీ మొత్తం ఆ వారంలో జరిగిన రాజకీయ ఇన్సిడెంట్స్ అన్నీ తీసుకొని వేసేవాడిని. త్రూఅవుట్ మీ కెరియర్లో ఎంతమంది ప్రైమ్ మినిస్టర్స్, ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ ఒక బొమ్మలు వేసి ఉంటారు? ఇందిరాగాంధీ నుంచి వేస్తున్నాను, ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి మోదీ దాకా వేశాను. లెక్క కడితే తెలుస్తుంది, 10 దాటుతారు. ఎందుకంటే విపి సింగ్ తర్వాత 2 మారిపోయారు, ఆ తర్వాత జనతా పార్టీ వాళ్ళు ఇట్లా మారిపోయారు. నేను
కార్టూన్స్ ఏమో అంజయ్య కాలంలో స్టార్ట్ చేశా. ఆ తర్వాత ఎందరు ముఖ్యమంత్రులు అయ్యారు అవి లెక్క పెట్టుకుంటే చాలామంది. అయితే మొత్తం దేశాన్ని తీసుకున్నట్టయితే చాలామంది ముఖ్యమంత్రులు ఉంటారు కదా, కాశ్మీర్ నుంచి కేరళ దాకా చాలామంది. వాళ్ళందరిపైన దాదాపుగా వేశాను. కాబట్టి 10 మంది ప్రైమ్ మినిస్టర్ల పైన వేశాను. సో వీళ్ళదే కాకుండా ఏదైనా కానీ ఆ రోజు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వరల్డ్ కప్ గెలిచింది అనుకున్నాం అనుకో, దానికి సంబంధించిన ఒక త్రీ కాలంది ఒక పెద్ద కార్టూన్ అనేది కూడా వచ్చేది. ఇంకా ఎన్ని బాగా గుర్తున్నాయి సార్. అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడున్న వాళ్ళు చిన్న చిన్న కిడ్స్కి ఎవరికైనా తెలియదేమో కానీ, సో ఆ రోజుల్లో పేపర్ బాగా చూసే అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇది మాత్రం ఆ కార్టూన్స్ బాగా గుర్తుంటాయి. థ్యాంక్స్ అండి. సార్ సార్ యాక్చువల్గా మీ కెరియర్లో యూజువల్గా హైలైట్ అంటే మీకు బాగా గుర్తుండిపోయిన మూమెంట్స్ కానీ ఏదన్నా అట్లా ఏమన్నా ఉందా? మూమెంట్స్ ఉంటాయండి, చాలా ఉంటాయి. కార్టూన్ల విషయంలోనే. ఎందుకంటే అప్పుడు అదే ప్రపంచంగా ఉండింది నాకు, మరో ప్రపంచం లేదు. ఎవరైనా అంతే, దాంట్లోనే పడి చేస్తే అవుతుంది. అన్నీ పెట్టుకుంటే కాదు, 10 పనులు చేస్తామంటే కాదు. అయితే రకరకాల ఇవి కార్టూన్లు వేసినప్పుడు ఒకసారి చేజారిన అవకాశం మళ్ళీ ఎప్పుడు జీవితంలో రాదనడానికి ఒకటి చెప్తాను. ప్లీజ్ సార్. నాదెళ్ల భాస్కర్ రావు కాలం అండి అది. ఆయన 1 నెల రోజులు సీఎంగా ఉన్నారు, ఎమ్మెల్యేల కోసం ఇది చేస్తున్నారు. ఎన్టీఆర్ ఏం చేశారంటే తన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలందరినీ తీసుకొని, ఇక్కడ ఉంటే మళ్ళీ వెళ్ళిపోతారేమో, ఎవరన్నా వెళ్ళిపోతారు, ఫోన్లు చేసి మాట్లాడుకోవచ్చు, అట్లాంటివన్నీ జరుగుతుంటాయి కదా. ఆయన నంది హిల్స్ సబ్జెక్టు కరెక్షన్, దాన్ని నంది హిల్స్ అంటారో లేదో తెలియదు, మొత్తం మీద బెంగళూరు వెళ్ళిపోయారు. బెంగళూరులో అప్పుడు సీఎం రామకృష్ణ హెగడే, జనతా పార్టీ. ఈయనకు ఆశ్రయం ఇచ్చారు, అక్కడ పెట్టుకున్నారు. అయితే పంచతంత్రలో ఒక కథ ఉంది. ఈ పిట్టలను పట్టుకునే ఆయన వచ్చి అక్కడ వల వేసి గింజలు చల్లుతారు, ధాన్యం చల్లితే పక్షులన్నీ వచ్చి వాళ్తాయి, వలలో చిక్కుకుంటాయి. చిక్కుకున్న తర్వాత ఏం చేస్తాయంటే, మనం ఐకమత్యం బలం, మనం అందరం కలిసి ఒక్కసారి పైకి ఎగురుదాం అని అంతా కలిసి పైకి ఎగిరి వెళ్ళిపోతాయి, పొలం తన్నుకొని వెళ్ళిపోతాయి అన్నీ కలిసి. వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఎలుక ఉంటే ఆ ఎలుక దగ్గర వెళ్ళి కట్ చేయించుకుంటాయి అన్నీ. అది పంచతంత్ర ఒక ఎపిసోడ్ దాంట్లో. అయితే అది తీసుకొని నేనేం చేశానంటే, ఎన్టీఆర్ ఈ ఒలం తన్నుకొని వెళ్ళిపోయినట్టు వేశాను, కర్ణాటక వెళ్ళిపోయినట్టు వేశాను, బెంగళూరు వెళ్ళిపోయినట్టు వేస్తే ఇంకేదో అంతకన్నా ఫ్రెష్ న్యూస్ వచ్చింది, దానికి వేయాల్సి వచ్చింది. దానికి వేస్తే ఇది రేపైనా వేయచ్చు, ఎందుకంటే 4-5 రోజులు బెంగళూరులో ఉంటారు కాబట్టి రేపైనా వేయచ్చు అనేది పక్కన పెట్టాను. వేరే కార్టూన్ వేసా. ఇవాళ దాకా అలాంటి అవకాశం రాలే. ఇవాళ దాకా అంటే నేను బయటకు వచ్చేదాకా అలాంటి అవకాశం రాలే. అంటే పొలిటికల్గా కాబట్టి ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. భయంకరమైన విషయాలు జరుగుతాయి. ఒకసారి మ్యాగజైన్లో కార్టూన్లు వేసాను. మ్యాగజైన్లో కార్టూన్లు అంటే లక్షలాది కాపీలు, అప్పటికి 12 లక్షలు 15 లక్షలు ఉండేది సర్క్యులేషన్. అన్ని లక్షల కాపీలు ప్రింట్ అవ్వాలి, వాటి పిన్నింగ్ కావాలి, డిస్ట్రిబ్యూషన్ కావాలంటే ముందే అయిపోతుంది కదా. ముందే ఏమైందంటే అది ప్రింట్ అయిపోయింది, డిస్ట్రిబ్యూషన్ దగ్గర ఉంది, పిన్నింగ్ దగ్గరనో ఏమో ఉంది. అప్పుడు దాంట్లో ఏమిటి, రాజీవ్ గాంధీకి పైన కార్టూన్స్ వేసాను. 2 కార్టూన్స్ ఏమో ఉన్నాయి ఆయన. అయితే బిట్వీన్ ద వీక్ ఏమైంది, ఆయన చంపేశారు ఎల్టీటీ వాళ్ళు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పైన కార్టూన్స్ వస్తే ఎట్లా ఉంటుంది? అది చాలా ప్యాథ్రిక్గా ఉంటుంది అండ్ సిచ్యువేషన్ కూడా చాలా మంచిది కాదు. మనం రేపు ఎలాంటి అటాకులను ఎదుర్కొంటామో అదంతా వేరు విషయం, కానీ మర్యాద కాదు కదా. అవును సార్. చనిపోయిన ఆయన మీద ఆ తర్వాత 2 రోజుల తర్వాత కార్టూన్లు రావడం తప్పు. అది ఆయన అప్పటిదాకా ప్రైమ్ మినిస్టర్ చేసిన వారు కదా కొంతకాలం, 5 ఏళ్ళు. అయితే ఇన్ని లక్షల కాపీలు చించేయాల్సి వచ్చింది ఆ పేజీని. అట్లా జరుగుతాయి. కానీ ఆ టైంలో ఒక్కటి కూడా బయటికి అనేది కూడా రాలేదు కదా సార్? రాకుండా జాగ్రత్త పడ్డాం. తెల్లవార్లు కూర్చొని అందరూ కూర్చొని చించేశారు, డిస్ట్రాయ్ చేశారు ఆ కార్టూన్లు అవన్నీ కూడా మొత్తం. వస్తే ప్రమాదం కదా, అసలు మర్యాద కాదు, నైతిక ఇది కాదు అది.
వ్యవహారం కాదు, మ్మ్. రాకూడదు. చనిపోయిన ఆయన పైన అది కూడా భయంకరమైన చావు. అది మ్మ్. మర్డర్ చేసి అది ఇచ్చేసారు కదా, పేల్చి పారేశారు బాంబులు పెట్టి. బాంబు పెట్టి పేల్చారు. అది ఎవరు కోరుకోరు కదా, ఎవరు సభ్య సమాజం హర్షించే ఇది కాదు. కానీ మీరు ఇందాక అన్నారు సార్, ఏంటంటే ఏదైనా ఒక అవకాశం అనేది వచ్చింది, తర్వాత వస్తుందో రాదో తెలియదు, అసలు తెలియదు. సో మీ కార్టూన్స్ విషయంలో కూడా అలాగే జరిగింది. మీరు చెప్తూ ఉంటే ఇంకా అదే అనమాట. ఒకసారి ఈరోజు రేపు వేద్దాంలే అని అనుకున్నది కూడా అయిపోయింది. ఆ తర్వాత రోజు మొత్తం నార్మల్ అయిపోయింది. ఎన్టీఆర్ గారు సీఎం అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ అది వేసినా కానీ సెలబుల్ అనేది కూడా అర్థం కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటారు ఇప్పటి జనరేషన్ కదా, తెలియదు. అవును సార్, ఎప్పటికప్పటి పోతుంది. ఇందాక చెప్పాను కదా గుగ్గిళ్ళ బేరన్ లాంటిదని. కొన్ని కార్టూన్లు వేసిన తర్వాత ఏమవుతుంది, అక్కడ సీన్ మారిపోతుంది. ఉదాహరణకు వాజ్పేయి గారి గవర్నమెంట్ రేపు కూలిపోతుంది, రేపు పార్లమెంట్లో ఇది జరుగుతుంది, ఓటింగ్ జరుగుతుంది, అవిశ్వాస తీర్మానం, దాని మీద ఓటింగ్, అవిశ్వాసం మీద ఓటింగ్ జరుగుతుంది, రేపు కూలిపోతుందని కార్టూన్ వేసుకున్నాను. రాత్రి వెళ్ళారు ఆయన రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి రిజైన్ చేశారు. ఆ కార్టూన్ ఏమో ఓటింగ్ పైన, ఇదేమో రిజైన్, ఇది మధ్యరాత్రి. మళ్ళీ అప్పుడు వేయలేం కదా, ఎందుకంటే డెడ్ లైన్స్ ఉంటాయి రైట్. పేపర్కి యూజువల్గా సార్ ఈ పేపర్కి మీరు ఇచ్చే కార్టూన్స్ కానీ ఏ టైం కల్లా వెళ్ళిపోతుంటాయి సార్? నిజానికి రాత్రి 11కి ఇచ్చినా కూడా ప్రింట్ చేయగలరండి. ఓకే. నేనైతే 9-10 లోపల ఇచ్చేవాడిని రాత్రి. పొద్దునంతా పేపర్లు చదువుకోవడం, ఎదురుగా టీవీ ఉంటుంది, టీవీ చూడడం, ఏమన్నా కింది నుంచి న్యూస్ వస్తే వాళ్ళు పంపించేవాళ్ళు, అవి చూసుకోవడం, లేటెస్ట్ ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎడిటోరియల్స్ చదువుకోవడం, ఆర్టికల్స్ చదువుకోవడం, అవన్నీ చేసిన తర్వాత 4-5 స్టార్ట్ చేసేవాడిని ఐడియాస్. అదే కష్టమైన పార్ట్, ఎందుకంటే పొద్దునంతా తీసుకుంటాం కదా. వంట స్టార్ట్ అయ్యేది అప్పుడు 7-8 ఓకే చేయించుకున్నానంటే మళ్ళీ 8:30-9. అప్పట్లోనైతే 10 తర్వాత ఇంటికి వచ్చేవాడిని, 10-11, సమ్ టైమ్స్ 12. ఆ తర్వాత ఇంటికి వచ్చేవాడిని. మీరు యూజువల్గా ఏ టైంకి వెళ్ళిపోతారు సార్ ఆఫీస్కి? పొద్దునే వెళ్ళేవాడిని. అప్పట్లో పొద్దునే వెళ్ళిపోయారంటే పొద్దున్నే వెళ్ళేవాడిని అక్కడికి. 10 ముందేమో మా టైము అది ఉండేది మాకు. ఇంకా నేను ముందు లేఅవుట్ ఆర్టిస్టు, తర్వాత ఆర్టిస్ట్ని అయ్యాను. ఆర్టిస్ట్గా పనిచేస్తూనే కార్టూన్లు వేసేవాడిని. డిజిగ్నేషన్ ఆర్టిస్టే ఉండేది. అప్పుడు టైం ఉండేది, రోజు సైన్ చేయాలి. కార్టూనిస్టు, తర్వాత సీనియర్ కార్టూనిస్టు, సీనియర్ కార్టూన్ ఎడిటరు, సీనియర్ కార్టూన్ ఎడిటర్. రిజైన్ చేసేనాటికి సీనియర్ కార్టూన్ ఎడిటర్. అప్పుడు ఈ టైము ఇదంతా ఉండదు కదా, సైన్ చేయాలి అదంతా ఉండదు. ఎప్పుడన్నా వస్తే టైం ఆఫీస్ నుంచి ఎవరన్నా వచ్చి సిగ్నేచర్స్ తీసుకొని వెళ్ళిపోతారు అవసరానికి. అది సీనియారిటీ వస్తుంటే వచ్చేది. అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు లాస్ట్లో. కానీ ముందైతే టైంకి వెళ్ళి ఎంతసేపు ఉంటే అంతసేపు. బడ్జెట్ అయితే 2-3 అయ్యేది రాత్రి. బడ్జెట్ రోజున స్టేట్ బడ్జెట్, రైల్వే బడ్జెట్, సెంట్రల్ బడ్జెట్ వేరుగా ఉండేవి అప్పుడు. ఇప్పుడు కలిపేశారు. సార్ ఇలా తర్వాత అప్పుడు బడ్జెట్ టైం ఏంటంటే 7 o'clock in the evening. నుంచి స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే బ్రిటిషర్ను ఫాలో అవుతుండేది. మనకి ఇక్కడ 7 అయినప్పుడు వాళ్ళకి 10 అవుతుంది, అక్కడ 10-12 అవుతుంది. ఓకే. ఆ టైంను ఫాలో అవుతూ ఉండేది. తర్వాత మార్చేశారు. ఓకే. మనకి అంటే యాజ్ ఏ జర్నలిస్ట్గా కూడా మీరు అయితే ముందుకెళ్తూ ఇట్లా అన్నీ చేస్తూ ఉన్నారు కదా సార్. సో ఇన్ని సంవత్సరాల దానిలలో మీకు బాగా షాకింగ్గా అనిపించిన ఇన్సిడెంట్ ఏదైనా ఉండిందా? అరే చాలా ఉంటాయండి. కార్టూనిస్ట్ కూడా జర్నలిస్టే. అందుకే నేను జర్నలిస్ట్ అని మెన్షన్ చేశాను సార్. జర్నల్లో పనిచేసే వాళ్ళంతా జర్నలిస్టే. అయితే బాగా ఉంటాయి. వేదన పడే టైం ఉంటుంది, మళ్ళీ కార్టూన్ వేయాలి. ఇంట్లో ఉండొచ్చు, అట్లాంటిది పొలిటికల్గా ఉండొచ్చు కదా. ఇప్పుడు కరోనా వచ్చింది అనుకోండి, కరోనా శవాల గుట్టలు గవర్నమెంట్ అన్ని దొంగ లెక్కలు చెప్పాయి, కానీ చాలామంది చనిపోయారు. గంగలో ఇష్టం వచ్చినట్టుగా పారేశారు, గంగా నది ఒడ్డున పూడి చేశారు, బయటకు వచ్చాయి అవన్నీ. ఇక్కడ కూడా రోడ్డు మీద 15 నిమిషాలు నిలబడితే 4-5 డెడ్ బాడీస్ అన్నా వెళ్ళేవి, లేకుంటే పేషెంట్స్ అన్నా హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళు, అంబులెన్స్లు వెళ్తుండేవి.
భయంకరమైన విషయం. సునామీ వస్తుంది, లేకుంటే ఏదో అలాంటి ఉపద్రవాలు జరుగుతాయి. ఇప్పుడు ఇందిరాగాంధీని చంపేశారు, రాజీవ్ గాంధీని చంపేశారు, ఇట్లాంటి ఉపద్రవాలు వస్తాయి కదా. పొలిటికల్గా వేరండి. ఇప్పుడు ఎవరో వస్తారు, ప్రభుత్వాలు కూలిపోతాయి, అది నార్మల్గా ఉంటుంది. ఈయన కాకుంటే ఇంకొక ఆయన వస్తాడు, నార్మల్గా ఉంటుంది. పెద్ద ఇది ఉండదు, నాకు ప్రేమ ఉండదు కదా, అయ్యో పోయిందని ఉంటుంది. అంత కార్టూన్ సరికే కదండి. పొలిటీషియన్ దాంట్లోకి వచ్చి పాలిటిక్స్లోకి వచ్చారంటే అది నా కార్టూన్ సరుకు, నేను ఉపయోగించుకుంటాను. కొత్తవాడు వస్తే మరి మళ్ళీ ఇంత కొత్త ఇది ఆలోచనలు, కొత్త వ్యవహారం, కొత్త ఇది. సార్ కొన్నిసార్లు వార్తలు అనేవి కూడా కొన్ని రోజుల్లో కొన్నిసార్లు ఉండేవి కావు. సో అలాంటి టైంలలో ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు సార్? దాంట్లో పడితే అర్థమైపోతుందండి. ఇప్పుడు ఇది సంగతి. చిన్న కార్టూన్ ఏమో అది సోషో ఎకనామిక్ వీటిపైన వేసేవాడిని. ఓకే. ఎలాంటి ఇవి వచ్చినా, లేకపోతే మనకు సమస్యలకు కరువా మన దేశంలో. అవతలకి వెళ్ళండి, చెత్త కుప్పలు ఉంటాయి, కుక్కలు ఉంటాయి కదా, నీళ్లు రావు, డ్రైనేజీ సరిగా పనిచేయదు, గుండాయిజం ఉంటుంది, రకరకాల ఉంటుంది, లేకుంటే ఫ్యాక్షనిస్ట్ మర్డర్స్ ఉంటాయి, లేకుండా ఉండదు. ఓకే. ఇంటర్నేషనల్గానే ఏదన్నా ఉంటుంది. మనకి ఇంటర్నేషనల్ అంటే ఏమిటంటే ఏది పట్టించుకోము. అమెరికా, అప్పట్లోనైతే రష్యాను కూడా గురించి పట్టించుకునే వాళ్ళు, పాకిస్తాన్, ఈ మూడే మనకి ఇంటర్నేషనల్ అంటే అప్పట్లో ఉండేది మామూలు పబ్లిక్ జనాలకి. అయితే అట్లా కాదు కదా, రకరకాల సబ్జెక్ట్స్ వస్తుంటాయి, ఎత్తుక్కోవాలి. ఎత్తుక్కుంటే ఏ రోజైనా దొరుకుతాయి, లేకుంటే సాధారణమైన సమస్యలు ఉంటాయండి. సాధారణమైన సమస్యలు ఉంటాయి. మీరు ఎండల మీద వేసాను, అది ఎండ సమస్యనా? చలి ఎక్కువైతే కార్టూన్ వేస్తాను, సమస్య అనుకుంటే అదన్నా అవుతుంది, వరదలు వస్తాయి అట్లా. ఇప్పుడు మీరు అంటూ ఉంటే నా కళ్ళ ముందు అయితే ట్రంప్ గారిది ఒకటి, అంటే ట్రంప్ గారి టైంలో ఏదో ఒక సమస్య గురించి వేసారనమాట. ఆయన కోట్ వేసేసుకొని ఆయన హెయిర్ని కూడా మీరు చాలా డిఫరెంట్గా పెట్టేవాళ్ళు, ముందుకు వచ్చినట్టు చాలా డిఫరెంట్గా ఉండేది, భలే అనిపించేసారు. అదైతే క్యారికేచర్ అండి, నవ్వు వచ్చేటట్టు చెయ్యాలి, అదే మనిషి గుర్తుపట్టేట్టు ఉండాలి, నవ్వు వచ్చేట్టు చెయ్యాలి. క్యారికేచర్ వేరు, కార్టూన్ వేరు. కార్టూన్లో క్యారికేచర్స్ ఉంటాయి. ఓకే. ఏంటి సార్ డిఫరెన్స్ యాక్చువల్గా? క్యారికేచర్ అంటే ఇప్పుడు ఒక బొమ్మను కార్టూన్ లాగా వేసాను అనుకోండి, అది క్యారికేచర్ అవుతుంది. ఓకే. కొంచెం డిస్టార్టెడ్ పోర్ట్రేట్, అది క్యారికేచర్ అవుతుంది. క్యారికేచర్ ఏం చెప్పదు, దానికి ఏదైనా డైలాగు ఏదైనా పెడితేనో, లేకుంటే దానికి ఇంకో బొమ్మతో అనుసంధానిస్తేనో, క్యారికేచర్ ఏదన్నా పని చేస్తున్నట్టు వేస్తేనో అది కార్టూన్ అవుతుంది. ఏదైనా కామెంట్ చేస్తున్నాం అనుకోండి, పాలిటిక్స్ మీద కామెంట్ చేస్తున్నాం అనుకోండి, అది కార్టూన్ అవుతుంది. అయితే మొదట్లో రెండింటిది ఒకటే, క్యారికేచర్ అన్నా కార్టూన్ అన్నా ఒకటే ఉండేది. కానీ తర్వాత విడిపోయినాయి. విడిపోయి క్యారికేచర్ అంటే మనిషిది కానీ యానిమల్స్ది కానీ వేసిన డిస్టార్టెడ్ ఫిగర్, ఓకే, బొమ్మ. సార్ ఇన్ని సంవత్సరాల ప్రయాణం, కానీ సడన్గా ఈనాడు నుంచి సో మీరైతే బయటికి రావడం, అది రిటైర్మెంటా లేకపోతే ఏంటి అది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అనేది కూడా ఉంది మాకు కూడా. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్. సడన్గా అంటే సడన్గా స్టూడెంట్గా ఉన్నవాడిని జాబ్లో చేరా కదా. సడన్గా అందరు ఏం చేస్తారంటే సింగిల్గా ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకుంటారు కదా. సడన్ చాలా ఉంటాయండి, మనకు తెలియదు. ఇప్పుడు బయటికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు. అంటే నార్మల్గా మాలాంటి సామాన్యులకి అరే ఏంటి కార్టూన్ కింద శ్రీధర్ గారు అంటే శ్రీధర్ అనే వచ్చే ఆ పేరు రావట్లేదు ఏంటి, అంటే వేరే వాళ్ళ పేరు వస్తుంది సార్. మీరు సామాన్యులు ఎందుకు సార్? ఆ టైంలో మేము సామాన్యులమే సార్. నిజంగా నేను పర్సనల్గా ఫీల్ అయింది అదే అనమాట. సో తర్వాత తెలిసింది సార్ అక్కడి నుంచి రిజైన్ చేశారు, అదే సంథింగ్ ఆ టైంలో ఉండిందనమాట. నాకు కూడా అంత కరెక్ట్గా ఐడియా లేదు. సో మీరు తర్వాత తెలుసుకుంది ఏంటంటే రిటైర్మెంట్ అనేది కూడా అయింది అని. నేను రిజైన్ చేశాను, నాకు రిటైర్మెంట్ ఇవ్వాలి పాపం వాళ్ళు. ఓకే. రిటైర్ చేయలేదు. నేను 40 ఏళ్ళు చేశాను, కార్టూన్స్ వేసాను, ఇంకెందుకు అనుకొని నేనే బయటకు వచ్చాను. ఓకే. సో వేరే ఉద్దేశాలు కానీ ఏం లేదు, వాళ్ళకి చెప్పి అందరికి స్వీట్ ప్యాకెట్లు కూడా ఇచ్చి వచ్చాను, కలీగ్స్ అందరికీ.
మరి ఇన్ని సంవత్సరాల అనుబంధం అనేది కూడా రామోజీరావు గారితో కూడా ఉంది. అవును. మరి రామోజీరావు గారి ఆయన మీరు రిజైన్ చేస్తా అన్నప్పుడు అసలు ఆయన ఏమన్నారు ఓకే అన్నారు. సార్? ఇంత సింపులా సార్? ఆ, ఇన్ని సంవత్సరాల అనుబంధము జస్ట్ చెప్పాను, అది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ముందు గురించి. ఓకే సార్, నాకు కావాల్సిన ఆన్సర్ రావట్లేదు సార్. కానీ దాని వెనకాల ఏదో ఒక మతలబ్ అనేది ఉందని నాకు అనిపిస్తుంది. ఏమీ లేదు, ఏమీ లేదు, just 40 years చేశాను. ఇప్పుడు ఏమన్నా మతలబు ఉన్నట్టయితే రామోజీరావు గారు పోయినప్పుడు నేను వెళ్ళి వచ్చానండి అక్కడికి. ఎస్ సార్. తర్వాత ఈనాడుకు 50 years అయినప్పుడు నన్ను పిలిచారు, అక్కడికి వెళ్ళాను, స్టేజ్ పై మాట్లాడాను. తర్వాత ఆ వీక్లో వచ్చే మ్యాగజైన్లో కవర్ పేజ్ రాశాను. నా అనుభవాలు, ఈనాడుతో ఉన్న అనుభవాలు రాశాను. అది వచ్చింది, అది ఈనాడు మ్యాగజైన్లో వచ్చింది, మీకు చూపెడతాను. ఓకే. నేను ఆ ఆర్టికల్ రాశాను వాళ్ళ కోసం. నేను రిజైన్ చేసి వచ్చిన తర్వాతే కదా. ఏమన్నా గొడవలు ఉంటే మళ్ళీ పిలుస్తారా, గడప దగ్గరలోకి రానిస్తారా? అంటే అలానే కాదు సార్, అంటే సడన్ గా అంటే ఇంకా తర్వాత ఇదిగో ఇక్కడ బొమ్మలు ఉన్నాయి చూడండి, అది ఏమిటంటే చిన్న చిన్నవి దీపాల బొమ్మలు ఉన్నాయి కదా, అవి 50 ఏళ్ళకు వాళ్ళు ఇచ్చినాయి. ఓకే. పంపించారు ఇంటికి, స్వీట్లు, అది బుక్కు. ఆ బుక్లో కూడా ఆర్టికల్ రాశా. ఓకే. మంచి సంబంధాలు ఉన్నాయి, ఇప్పుడైనా వెళ్ళగలను. ఓకే. అంటే వెళ్ళగలను అంటే పని చేయడానికి కాదు, వాళ్ళు ఇంటికి వెళ్ళగలను. అంటే యూజువల్గా ఇన్ని సంవత్సరాలు చేశాను కాబట్టి సో బ్రేక్ తీసుకోవాలనుకోవచ్చు. అండ్ ఇలా మీరైతే బ్రేక్ తీసుకున్న తర్వాత సో ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఏంటి? చాలా పనులు చేస్తున్నాను, అంతే వర్క్ చేస్తున్నాను. అక్కడ ఎంత వర్క్ చేసేవాడినో ఇంట్లో అదే వర్క్ చేస్తున్నాను. ఓకే. సడన్గా వచ్చి చూడండి తెలుస్తుంది. సడన్గా వచ్చేసి నేను ఇప్పటికే ఆర్ట్ పైన 2 books రాశానండి. స్టూడెంట్స్కు, అంటే స్టూడెంట్స్ కాదు, ఆర్ట్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకు, పిల్లలకు కాదు పెద్దవాళ్ళకి డ్రాయింగ్ అది నేర్పించేవాడిని. తర్వాత లాంగ్వేజెస్ పైన, ఆర్ట్ పైన ఒకటి కాన్సన్ట్రేట్ చేశాను. ఇప్పటికైతే ఉర్దూ నేర్చుకుంటున్నాను. ఓకే. ఇట్లా అనేక రకరకాల పనులు, ఏవో ప్రాజెక్ట్స్ తయారు చేసుకోవడం. ఒకటేమో పిహెచ్డి చేయాలని ఉంది, ఏదైనా యూనివర్సిటీ ఇస్తే దానికోసం కూడా రాసుకుంటున్నాను. నా పని నేను చేసుకుంటున్నాను. ఇట్లా టైం ఏమి ఉండట్లేదు నాకు. ఒక 10 hours అయితే ఈజీగా పనిచేస్తున్నా, 8 to 10 hours డైలీ. సో నిత్య విద్యార్థిగా అయితే ఇప్పుడు కూడా చదవాలని మీరు వెళ్తున్నారు? చదువుతాను, అంటే చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు ఉంటుంది కదా చదవడం అనేది, అది వదిలిపెట్టాము, బుక్స్ చదవడం. అండ్ అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ అనేది కూడా స్టార్ట్ చేసి దాని త్రూ అనేది కూడా చాలా మంది చెప్పడం. అంతరార్థం అని మాకు ఛానల్ ఉంది. అంతరార్థంలో పొలిటికల్ కామెంట్స్ చేస్తున్నాను. తర్వాత బొమ్మలు ఎట్లా వేయడం, ఎంత ఈజీగా వేయడం అనేది కూడా కొన్ని వీడియోస్ చేశాను, ఇంకొన్ని చేయాల్సినవి ఉన్నాయి. అట్లా కాకుండా శ్రీధర్ టీవీ అని కొత్తది ఆరంభిద్దాం అనుకుంటున్నాను. ఆరంభించి సాధారణంగా తెలియని విషయాలు ఉంటాయి కదా, తెలుసుకోవాలి, సాధారణంగా తెలియవి. ఎట్లా సార్? అంటే మన హిస్టరీలో జరిగిన ఇన్సిడెంట్స్, పాలిటిక్స్లో జరిగిన ఇన్సిడెంట్స్, తెరచాటుగా జరుగుతున్న ఇన్సిడెంట్స్, అవన్నీ 40 ఏళ్లలో తెలిసి ఉంటాయి కదా, చదవడం వల్ల కానివ్వండి, లేకుంటే కొంచెం అనలైజ్ చేయడం వల్ల కానీ, చెప్పడం వల్ల కానివ్వండి, పెద్దవాళ్ళు చెప్తే తెలుసుకున్నది కానివ్వండి, దాంతో చేయాలని ఉంది. మన దగ్గర చాలా పర్సెప్షన్స్ ఇంకా ఉన్నాయి. లేడీస్ తక్కువ అనే భావన ఉంది. ఇట్లాంటి చాలా భావనలు ఉన్నాయి. వాళ్ళ డ్రెస్సుల మీద కామెంట్స్ చేయడము, జుట్టు మీద కామెంట్స్ చేయడము. ఇట్లా నేను ఇందాక చెప్పిందేమో ఫ్యాషన్స్ గురించి చెప్పాను, అమ్మాయిలను కామెంట్ చేయడానికి బాడీ షేమింగ్ కోసం చెప్పింది కాదు. అట్లాగే ఆఫ్రికన్ ఇది కూడా చెప్పాను నేను. ఏంటంటే అది వాళ్ళ ఆ ట్రైబ్కి సంబంధించిన విషయాలు చెప్పాను, అంతేగాని తక్కువ చేయడానికి కాదు. ఆ ఉద్దేశమే రాదు మనసులోకి. అయితే అలాంటి వాటి మీద కొంచెం ఎన్లైటన్ చేయడానికి ఏమన్నా చేయగలనేమో. నేనెవరిని ఎన్లైటన్ చేయడానికి కానీ మాట్లాడుతుంటే ఇట్లా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా, అట్లా. సార్ మీరు వేసిన బొమ్మల్లో మాకు బాగా ఇష్టమైన బొమ్మలు ఏదైనా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారిది, సోనియా గాంధీ గారిది. సో ఇలా అంటే ఆ పొలిటికల్ సెటరికల్గా వేసే ఆ కార్టూన్స్ అనేది కూడా వాళ్ళది ఎక్కువగా వచ్చే, ఆ టైంలో ఆ న్యూస్ అనేది ఎక్కువగా ఉండింది కాబట్టి సో వాళ్ళ కార్టూన్స్ అనేది కూడా మీరు ఏ స్టైల్లో వేస్తున్నారు అనేది కూడా మాకు గుర్తుండిపోయింది అలాగా.
అండ్ క్యారికేచర్ డిఫరెంట్ అంటండి అది. ఆ, ఏదో ఒకటి ఉంటుంది ప్రతి మనిషి ముఖంలో, ఏదో ఒక లక్షణం అవలక్షణం ఉంటుంది, దాన్ని పట్టుకుంటే చాలు. ఓకే. వాళ్ళు కూర్చుంటే అట్లాగే కూర్చుంటారు. బాల్ ఠాకరే కార్టూనిస్ట్, శివసేన పెట్టిన ఆయన ఎస్ సార్. కార్టూనిస్ట్. ఆయన పొలిటీషియన్స్ వేస్తే ఆ పొలిటీషియన్ అట్లాగే కూర్చునేవాడు సహజంగా కూడా. అంత స్టడీ ఉండేది ఆయనకు. వాళ్ళు మాట్లాడితే ఎట్లా మాట్లాడతారు, చేతులు కదిలిస్తూ మాట్లాడతారు, కొందరు ఎక్కువ మంది కదిలిస్తారు, తలకాయ తిప్పుతుంటారు, అవన్నీ పట్టుకునేవారు ఆయన. ఓకే. అంత పర్ఫెక్ట్గా ఎవరు ఎట్లా కూర్చుంటారని. ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం కదా, ఒకళ్ళు ఒక రకంగా కూర్చోలేరు. ఒకే పని చేస్తున్న క్లాస్లో కూడా అందరూ ఒక్కో రకంగా కూర్చోరు. ఓకే. అవి పట్టుకోవాలి. తర్వాత వస్త్రధారణ, ఆహార్యం ఎట్లా ఉంది అనేది పట్టుకోవాలి. తర్వాత వాళ్ళ ముఖ కవళికలు, నవ్వుతే ఎట్లా ఉంటుంది, ఎట్లా కంప్లీట్ దానికి సంబంధించి మొత్తం అనలైజ్ చేసేసి దాని తగ్గట్టు చేసుకోవాలి. తర్వాత బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ముఖాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. నేనైతే ఎన్టీఆర్ గారిని 1000 times ప్రాక్టీస్ చేసి ఉంటాను. అవన్నీ కొంతకాలం దాచిపెట్టాను, మళ్ళీ ఎందుకు పనికి వస్తాయని. వేసింది వేయడం, చేసింది చేయడం. ఇప్పుడు యానిమేషన్ వాళ్ళు వేస్తారు కదా, వేసిందే వేయడం, అదేమో అవసరం వస్తుంది వాళ్ళకు. దీనికి అట్లా కాకుండా కరెక్ట్గా రావాలి. ఎట్లా నవ్వుతే ఎట్లా నవ్వుతారు, కోపం వస్తే ఎట్లా. మనకి ఎక్కడ దొరుకుతాయి ఫొటోస్? దొరకవు కదా. దొరకవు సార్. ఎన్టీఆర్ కోపంగా ఉన్న ఫోటో దొరకాలంటే ఇప్పటికిప్పుడు దొరకదు. లైబ్రరీలో కొన్ని పెడతారు, వీడియోలోంచి కొన్ని చూస్తాం. చాలా రేర్ సందర్భంలోనే అట్లాంటి క్యాప్చర్ చేసినట్టు దొరుకుతాయి, ఎప్పుడో దొరుకుతాయి. వాటిని ప్రాక్టీస్ చేస్తాం. మళ్ళీ రేపంటే కుదరదు, అప్పుడే ప్రాక్టీస్ చేసుకోవాలి. అట్లా చేస్తుంటే కరెక్ట్ క్యారికేచర్ దిగుతుంది. కళ్ళు మూసుకొని వేయగలిగేవాడిని. ఇప్పుడు వేయగలనో లేదో తెలియదు కానీ ఎన్టీఆర్ బొమ్మ కళ్ళు మూసుకొని వేయగలిగేవాడిని. ఓకే. ఎవరో డెమాన్స్ట్రేషన్ కోసం అడిగినా చేశాను నేను. కళ్ళు మూసుకొని పర్ఫెక్ట్గా ఎన్టీఆర్ బొమ్మ వేసాను. అంటే అట్లా చేస్తూ వెళ్తే వస్తుంది, లేకుంటే రాదు. అన్ని సంవత్సరాలు అలా అంటే మీరు సుమారు 1000+ times ప్రాక్టీస్ చేశారు కాబట్టి కళ్ళు మూసుకొనైనా కానీ వేయగలుగుతున్నారు సార్. బ్రూస్లీ ఒకటి చెప్పారండి, మా ఫ్రెండ్ చెప్పారండి. ఒకేసారి ప్రాక్టీస్ చేసి 1000 punches ఇస్తే వాడికి నేనేం భయపడను, 1000 times ప్రాక్టీస్ చేసి ఒక్క పంచ్ ఇస్తే వాడికి భయపడతాను నేను అన్నాడట బ్రూస్లీ. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేస్తాను. సొసైటీని కూడా చదువుతుండాలి, బాగా చూస్తుండాలి. అబ్జర్వేషన్ అనేది ఎక్కడ కార్టూన్ దొరుకుతుందో తెలియదు మనకు. ఎన్టీఆర్, ఇది చాలాసార్లు చెప్పాను, ఎన్టీఆర్ తనని తాను తిట్టుకునే లక్షణం ఉండేది ఆయనకు. అందరేమో ఆపోజిషన్ వాళ్ళని తిడతారు కదా, ఎన్టీఆర్ తనని తాను తిట్టుకునేది ఉండాలి. ఇది ఎక్కువ అనిపిస్తే కట్ చేసేయండి, ఎందుకంటే ఇదివరకు చాలాసార్లు చెప్పాను. తనని తాను తిట్టుకుంటే దాని మీద కార్టూన్ రావట్లేదు. ఎదుటివాడిని విమర్శించే వాటి మీద కార్టూన్లు వేయడం అలవాటు ఉంది. తనని తాను తిట్టుకునే వాళ్ళ మీద ఏమేస్తాం, ఏమేయాలని. అప్పుడు నేను బస్సులో కమ్యూట్ చేసేవాడిని, ఆఫీస్కి వెళ్ళి బస్సులో వచ్చేవాడిని. సో వెళ్తుంటే ఇట్లా కొట్టుకుని భిక్షం అడుక్కునే దొరుకుతుంటారు కదా, ఆయన్ని చూసి బస్సు దిగిపోయి స్కెచ్ చేసుకున్నా. అదే స్కెచ్ ఎన్టీఆర్కి పెట్టా. ఎన్టీఆర్ ఆ పొట్ట ఇట్టా పెట్టి అదే ఎన్టీఆర్కి పెట్టా. తనని తాను కొట్టుకుంటున్నాడు. అది కూడా పాలిటిక్స్ అని చెప్పడానికి అక్కడ భిక్షాపాత్ర అదంతా పెట్టాను. అంటే ఇట్లా వెళ్తున్నప్పుడు గమనిస్తుంటే, వెళ్తున్నప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ చదువుతున్నప్పుడు కానీ ఎప్పుడు గమనిస్తుంటే ఐడియాస్ వస్తాయి. సార్, ఎవరైనా అంటే మీరు వేసిన కార్టూన్ ఎవరైనా కానీ పొలిటికల్ పార్టీ లీడర్ కానీ ఎవరైనా చూసి సో మీతో సరదాగా సంభాషణ అనేది కూడా ఎప్పుడైనా జరిగిందా? వాళ్ళు కొందరికి ఇష్టం ఉండదండి, కొందరికి ఇష్టం ఉండదు. కార్టూన్లో తన ఫేస్ చూసుకోవడం కొందరికి ఇష్టం ఉండదు. డిస్టార్టెడ్ కొందరు చాలా ఇష్టపడతారు. కొందరు ఇళ్లలో పెట్టుకుంటారు. ఇందిరాగాంధీ లక్ష్మణ్ వేసిన కార్టూన్ ఇంట్లో ఉంటుంది ఇందిరాగాంధీకి. ఓకే. అట్లా కొందరు బాగా అప్రిషియేట్ చేస్తారు. ఒక కార్టూనిస్ట్ని ఎంపీ చేశారు ఆమె ఇందిరాగాంధీ. అంటే మీరు వేసిన కార్టూన్స్లో మెయిన్గా ఒక్కొక్కళ్ళకు చెప్తున్నాను అనుభవాలు ఎట్లా ఉంటాయని. కృష్ణమేనను డైరెక్ట్గా ఆర్కే లక్ష్మణ్ను తిట్టారు, నా కార్టూన్ వేస్తావా, అట్లా ఉంటుంది. తర్వాత లిన్లిత్ గోను ఎవరో ఒక వైస్రాయ్ కూడా శంకర్తో అట్లనే గొడవ పెట్టుకున్నట్టున్నారు. సబ్జెక్టు కరెక్షన్ పేరు మర్చిపోయి ఉంటాను. లిన్లిత్ గో కాదనుకుంటా.
ఎవరో ఇక్కడ వైస్రాయిలో ఒక ఆయన లిల్లిత్కు కాదు. అట్లా కొందరేమో చాలా ఇష్టపడి నాది వేయండి అని అడిగిన వాళ్ళు కూడా ఉంటారు. పేరు చెప్పను, వీళ్ళ పేరు చెప్పను, వాళ్ళ పేరు చెప్పను. గొడవ చేసి తీసేయిస్తాను, ఇట్లా ఎందుకు వేసావు అని గొడవలకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సార్, ఈ సందర్భంలో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రీసెంట్ టైమ్స్లో పొలిటికల్ సెటరికల్గా వచ్చే కార్టూన్స్ అనేది కూడా కంప్లీట్గా తగ్గిపోయాయి. అంటే అది టెక్నాలజీ వల్ల తగ్గిపోయాని అనుకోవచ్చా, లేకపోతే ఎందుకు ఈ యొక్క సెక్షన్ అనేది కూడా ఈవెన్ ఇప్పుడు పేపర్లలో కూడా ఎక్కువగా కనిపించడం లేదు, ఎందుకంటారు అలాగా? అది ఈ క్వశ్చన్ అక్కడ ఎడిటర్లను అడిగితే బాగుంటుందండి, ఎందుకు తగ్గిపోయిందని చెప్పి. తర్వాత ద బెస్ట్ ఎడిటర్ ఉన్న చోట మంచి కార్టూనిస్టులు ఉన్నారు. ఓకే. తర్వాత కార్టూన్ అనేది అంత ఈజీ కాదు, నవ్వడానికి అనిపిస్తుంది కానీ నవ్వించాలి రోజు. అంటే ఇప్పుడే సడన్గా జోక్ చెప్పండి అంటే, మీరు సొంతగా చెప్పండి అంటే చెప్పగలరా? సొంతగా క్రియేట్ చేయాలి, ఎక్కడ వినని జోక్ చెప్పాలంటే కష్టం అవుతుంది కొంచెం. కాబట్టి దాంట్లో ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. విషయాలను సెన్స్ ఆఫ్ హ్యూమర్గా అంటే హ్యూమరస్గా కన్వర్ట్ చేసే లక్షణం ఉండాలి. ఆ విషయాలు తెలిసి ఉండాలి. పాలిటిక్స్ డీప్గా తెలిసి ఉండాలి. ఇప్పుడు ఎన్టీఆర్ అన్నాం, ఎన్టీఆర్ పార్టీ ఏమిటి, ఆయన వ్యవహారం ఏమిటి, ఏమేం చేశారు అదంతా తెలిసి ఉండాలి. ఇట్లా రకరకాల విషయాలు తెలిసి ఉండాలి. బొమ్మ వేయడం రావాలి, అది క్యారికేచర్ వేయడం రావాలి. బొమ్మ పోర్ట్రేట్స్ అంతా వేస్తారు కదా, క్యారికేచర్ ఇవన్నీ ఒక 4-5 లక్షణాలు ఉన్న మనిషి నిజానికి కార్టూనిస్ట్ అవుతారండి. అట్లా ఉన్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఉన్నా కూడా వాళ్లకు తిండి దొరకాలి కదా అదే స్థాయిలో కదండి. రెమ్యునరేటివ్ ఉండాలి ఏ వర్క్ చేసినా కూడా. ఎందుకు వస్తారు మెయిన్గా కదా? ఏదో ఇంజనీరింగ్ చేసుకొని సాఫ్ట్వేర్లో వెళ్తే అయిపోతుంది, ఈజీ వే, బీట్ అండ్ ట్రాక్ కదా. మరి ఎందుకు కష్టపడాలి? అది ఇది ఇంకా మన తలనొప్పి, ఆ కష్టపడ్డం అదంతా. అయితే అట్లా కష్టపడ్డ దానికి ఫలితం లేకుండా ఉండడం ఒకటి, ఇన్ని వ్యవహారాలు ఒక మనిషిలో ఉండడం ఒకటి. తర్వాత మూడవది ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సొసైటీ బాగా సెన్సిటివ్ అయిపోతుంది. నా మీద వేస్తావా, మా వాళ్ళ మీద వేస్తావా, మా లీడర్ పైన వేస్తావా, మా దేవుణ్ణి అంటావా, చెప్పాలంటే మనోభావాలు దెబ్బతింటున్నాయి. మనోభావాలు ఇదివరకే చెప్పాను, చాలా కోడిగుడ్డులాగా అయిపోతున్నాయి, డెలికేట్గా అయిపోతున్నాయి, కింద పడితే పగులుతుందేమో అన్నట్టుగా. స్ట్రాంగ్ మనోభావాలతో ఉండాలండి మన వాళ్ళు. కత్తి తెచ్చి నరికినా కట్టగానంత స్ట్రాంగ్గా ఉండాలి మనోభావాలు. అటాకులు చేయడం, ఇట్లా రకరకాల వ్యవహారాలు సెన్సిటివ్ అయిపోతుంది. పాలిటిక్స్ తమ కోసం సొసైటీని ఇట్లా తయారు చేస్తున్నాయి. మనది ఏముండదు. మన బతికి ఎంత ఉంటుందండి? మ్యాక్సిమం బతుకుతాం 100 ఏళ్ళు బతుకుతాం. మొత్తం యూనివర్స్లో మన భూమి ఎంత, దాంట్లో మనం ఎంత, మన లైఫ్ ఎంత, ఈ 100 ఏళ్ళు ఎంత కదా. అది ఆలోచించట్లేదు. తర్వాత మన పక్కవాడు కూడా మన లాంటి వాడే, మన పక్క మనిషి కూడా మనలాంటి వారే, మనలాంటిదే అనే సంస్కారం కూడా లేకుండా పోతుంది. మేము వేరు, వాడు వేరు, ఇట్లా అందరినీ చంపుతూ వెళ్తే ఎవడు మిగులుతాడు కదా. కాబట్టి బాగా సెన్సిటివ్గా తయారైపోతున్నాయి సొసైటీలో. సెన్సిటివిటీని పార్టీస్ ఉపయోగించుకుంటున్నాయి, పొలిటికల్ పార్టీస్ ఉపయోగించుకొని. ఇప్పుడు ఏదైనా మంచి పని చేద్దాము, అదంతా రోడ్డంతా క్లీన్ చేద్దాం రమ్మంటే ఎవరు రారు. నేను ట్రై చేసి చూశాను, ఏదో వంక పెట్టి తప్పించుకుంటారు. ఒకసారి వస్తే ఏమంటే వస్తారు కానీ రెండో వారం రారు. అదే తందాం అందరం కలిసి బయట నుంచి ఎవడో వచ్చాడు లేకుంటే వెళ్తున్నాడు అంటే అందరూ కర్రలు పుచ్చుకొని వస్తారు. అలాంటి తత్వం ఉంది మనిషిలో. దాన్ని రెచ్చగొట్టామనుకోండి ఏమవుతుంది? ఇంకెంత మరింత వైలెన్స్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. ఆ వైలెన్స్తో నాకు లాభం అయింది అనుకోండి, దాన్ని ఉపయోగించుకుంటారు కదా. మీరు ఇందాక అన్నట్టు పొలిటికల్ పార్టీస్ చేస్తున్నది ప్రెజెంట్ ఇది, అది చేస్తుంది, నేరుగా కనిపిస్తుంది మనకు. అయ్యేసరికి ఏమవుతుంది? మనకున్న సంస్కృతి అంటే ఏంటి, సంస్కారం అంటే ఏంటి, మనకున్న రచయితలు, మనకున్న కళలు, మనకున్న సాహిత్యం కదా. ఇప్పుడు అమ్మాయిలు ముగ్గు పెడతారు, ఇంకా ఏ దేశంలో చూసారా? లేదు కదా. అది మన సంస్కృతి కదా. మళ్ళీ అమ్మాయిలే పెట్టగలరు, అది ఇంకెవరు పెట్టలేరు. నేను చాలా
ప్రయత్నం చేశాను ముగ్గు పెట్టడం నేర్చుకోవడానికి. ఆ, సంక్రాంతి కార్టూన్లకు అవసరం వస్తుంది కదా, యా కాబట్టి నేర్చుకున్నాను. వాళ్ళు చకచక పెట్టేయగలరు. ఆ సంస్కృతిలో భాగం అది. ఒకరు పాట పాడారనుకోండి సంస్కృతిలో భాగం, కవిత్వం రాశారనుకోండి సంస్కృతిలో భాగం. ఇవి పోయినప్పుడు ఏమవుతుంది? సంస్కృతి అనేది కూడా దాని యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది, అంతరించిపోతే సంస్కృతి లేని జాతిగా తయారవుతుంది. కాబట్టి మన ఆర్టిస్టులను మనం గౌరవించుకోవాలి, మన కళాకారులను మనం గౌరవించుకోవాలి, మనం పాట పాడే వాళ్ళను, సంగీతజ్ఞులను, మీలాంటి యాంకర్లను అందరినీ కూడా గౌరవించుకొని వాళ్లకు తగిన స్థానం ఇవ్వాలి. అది లేదు, అది లేకుండా వీళ్ళని కొడదాం వాళ్ళని కొడదాం, మన మతం గొప్పది వాడి మతం తక్కువది, వాడి మతం ఇట్లాంటి వచ్చాయనుకోండి కులాల పట్ల మతాల పట్ల ఏమవుతుంది? ఎక్కడ మిగులుతాం? ఇప్పుడు తెలియదు, ఇప్పుడు బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది, హీరోలాగా కనిపిస్తారు అట్లా చెప్పేవాడు. కానీ మన పైన దెబ్బ పడ్డప్పుడు, మనది కుళ్ళిపోయిన సమాజంలాగా తయారైనప్పుడు ఎవరు ఉండరు కదా. అందు గురించి సాధ్యమైనంత మేర అలాంటి ఆలోచనలు రాకుండా చూడాలండి. అండ్ ఫైనల్ క్వశ్చన్ సార్ ఏంటంటే, మీరు నెక్స్ట్ మా ముందుకు కూడా శ్రీధర్ టీవీ ద్వారా కూడా రాబోతున్నారని చెప్పేసి చెప్తున్నారు కదా. సో అందులో అంటే ఎలాంటి టాపిక్స్ ద్వారా మీరు వచ్చే అవకాశాలు అనేది కూడా మాకు కనిపించబోతున్నారు? మెయిన్గా ఏదైనా ఒకటి మనం మొదలు పెడుతున్నామంటే ఇప్పుడు దానికంటే ఒకటి ఉంటుంది కదా సార్, టార్గెట్ కానీ లేకపోతే ఇట్లా. మనకు ఒక ఆయుధం ఉంది, ఇందాకన్నా చేతిలో ఒక ఆయుధం ఉందనుకోండి, ఓకే, మీరు మాట్లాడగలరు, అడగగలరు, నేను బొమ్మలు వేయగలను లేకుంటే మాట్లాడగలను అనుకుందాం. దాంతో ఏం చేస్తున్నావు? బైబిల్లో ఒక కథ ఉందండి, 10 టాలెంట్ కథ. టాలెంట్ అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే డబ్బు, ఓకే, ఇంకొకటేమో మనకున్న శక్తి సామర్థ్యాలు కదా. అయితే ఒక కింగ్ ఎవరో గుర్తులేదు, వాళ్ళందరికీ ఆయన దగ్గర ఉన్న జనరల్స్కి అందరికీ ఒక్కొక్క టాలెంట్ అంటే 2 అర్థాలు ఉన్నాయని చెప్పాను. డబ్బులు ఇచ్చాడని లేకుంటే జ్ఞానం ఇచ్చాడు, ఇచ్చి వెళ్ళాడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి. దాంతో మీరు ఏం చేశారు? ఆ కథలో ఒకళ్ళు 10 టాలెంట్స్ను వ్యాపారం చేసి ఒక టాలెంట్ని 10 టాలెంట్ చేస్తారు, ఒకళ్ళు 5 చేస్తారు, ఒకళ్ళు 3 చేస్తారు, ఒకళ్ళు పాతి పెడతారు, దాన్ని మళ్ళీ వచ్చి అడుగుతాడు ఇవ్వకుంటే, ఒకళ్ళు పోగొట్టుకుంటారు కదా. నీ దగ్గర ఉన్న టాలెంట్తో, నీ దగ్గర ఉన్న ఆయుధంతో, నీ దగ్గర ఉన్న తెలిసిన విషయాలతో ఏం చేస్తున్నావు? ఊరినే ఇంట్లో కూర్చున్నావా, ఏమన్నా చేస్తున్నావా బయటికి వెళ్ళి అని? దాంతో కొంచెం ఏమన్నా చేద్దామని ఉందండి. రూపం రాలేదు, పూర్తి రూపం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. అట్లా సార్, మీరు ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత సార్? రెమ్యునరేషన్ ఏముంటుంది, నేను అక్కడ ఉద్యోగిని కదా. అదే ఉద్యోగిగా మీరు నెల జీతం అనేది ఎంతతో స్టార్ట్ చేశారు అనుకోవచ్చు? 200 రూపాయలు. 200 రూపాయలు. అందులో కటింగ్స్ గిటింగ్స్ మొత్తం పోగా రైట్ ఒక 170 165 ఏమో వచ్చేవి. ఒక స్వీట్ ప్యాకెట్, బస్ పాసు ఇవి తీసుకునేసరికి అయిపోయేది. ఓకే, నా తిండి నేనే తినేవాడిని. సో మీరు రిటైర్మెంట్ టైంలో, సో బయటకు వచ్చే టైంలో మీరు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది మీరు రెమ్యునరేషన్ అంటే శాలరీ ఎంత ఉంటుందని మీరు అనుకుంటున్నారు? సార్, 42 సంవత్సరాల కెరియర్ అంటే ఎక్స్పెక్ట్ చేయడం అనేది కూడా చాలా కష్టం. ఒక రేంజ్ ఉంటుంది కదా, ఎక్కడ ఒక గీత ఉంటుంది కదా. ఆ గీత ఎక్కడ పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. చెప్పండి, ఏమవుతుంది చెప్పు, దానికి ఏమవుతుంది? తినేది ఏముంది? నేను అయితే అసత్యం చెప్పను. 3 లక్షలు దాదాపు కరెక్ట్. 3 లక్షలు లేవు, కానీ మొత్తం ఇయర్ అంతా చూసినట్టయితే నాకు 14 సాలరీస్ వచ్చేవి, అంటే లీవ్స్ అవన్నీ కలిపి అంత అవుతుంది. ఓకే సార్, యూజువల్గా లీవ్స్ తీసుకున్న టైంలో ఎలా సార్? అప్పుడు కార్టూన్స్ లీవ్స్ తీసుకోలేదు కదా, అస్సలు తీసుకోలేదు కదా. లైఫ్లో లీవ్ తీసుకోలేదు. 3 సార్లు లీవ్ తీసుకున్నా. నేను పండుగలకు వెళ్ళే 13 సంవత్సరాలు నేను వితౌట్ సండే కానీ వీకెండ్స్ కూడా తీసుకునేవాడిని కాదు. ఓకే, 13 ఇయర్స్. నాకు బైపాస్ ఆపరేషన్ అయింది, హార్ట్ ఆపరేషన్. అప్పటిదాకా లీవ్ తీసుకోవాలి. ఓకే, ఫర్ 13 ఇయర్స్ లీవ్ తీసుకోవాలి. ఎప్పుడు వెళ్తానో తెలియదు, ఎప్పుడు వస్తానో తెలియదు. మరి బైపాస్ సర్జరీ ఇట్లా జరిగినప్పుడు అప్పుడు ఒకసారి తీసుకున్నాను, వెళ్ళేప్పుడు ఒకసారి తీసుకున్నాను, తర్వాత ఇంకొకసారి జపాన్ వెళ్ళా.
జపాన్. జాపనీస్ గవర్నమెంట్ పిలిస్తే అక్కడికి వెళ్ళా. అప్పుడు తీసుకున్నా, 3 సార్లు తీసుకున్నా లాంగ్ లీవ్ అనేది. లాంగ్ లీవ్ అనేది. మిగతా అసలు లీవ్ తీసుకోలే. సినిమాలకు వెళ్ళడం, ఫ్రెండ్స్తో వెళ్ళడం అదంతా లైఫ్లో లేదు. పర్సనల్ టైం అనేది కూడా అస్సలు లేదు. లేదు లేదు. ఇక ఏడగలరు సార్. యాక్చువల్గా మీరు లీవే తీసుకోకుండా అంత డెడికేటెడ్గా ఇట్లా అంటే ఆయన తర్వాత అన్ని లెక్కలు చూసి ఇంత బాకీ ఉన్నామని చెప్పి ఇచ్చారు. ఓకే. ఆ లీవ్స్ డబ్బులన్నీ కల్పించారు, సండేస్ కూడా కలిపి. ఎట్లా సండేస్తో కలిపి 13 సంవత్సరాలు తీసుకోలే లీవ్. వండర్ఫుల్ సార్. కార్టూన్ వేయడం ఆరంభించినప్పటి నుంచి ఫర్ 13 ఇయర్స్ నేను లీవ్ సండేస్ వెళ్ళేవాడిని, పండగలప్పుడు వెళ్ళేవాడిని. ఇంట్లో అందరికీ తెలుసు ఉండడు అని తెలుసు. ఏ పెళ్ళికి వెళ్ళాల, పెళ్ళికి, ప్రబోజనాలకు, పార్టీలకు, దేనికి వెళ్ళాల. సార్ లాంగ్ లీవ్ అంటే 2-3 రోజుల? లాంగ్ లీవ్ అంటే అక్కడ జపాన్లోనేమో 20 days ఉన్నాను. ఓకే. 20 days ఇటు ఒక రోజు అటు ఒక రోజు అవుతుంది కదా జర్నీ టైం. అట్లా ఓ 25 days తీసుకున్నాను. ఆపరేషన్ అప్పుడు 2 months తీసుకున్నాను. సార్ ఇలా ఆపరేషన్ టైంలో బొమ్మలు కానీ ఎట్లా మేనేజ్ చేసి? రాలేదు. నోటీస్ ఇచ్చారు కదా, వెళ్ళేప్పుడు నోటీస్ ఇచ్చారు, జపాన్ వెళ్తున్నప్పుడు న్యూస్ వేశారు. ఇట్లా వెళ్తున్నారు, అదే ప్లేస్లో వేశారు, కార్టూన్స్ రావు కొన్ని రోజులు అని చెప్పి. ఓకే ఓకే. ఆపరేషన్ అయినప్పుడేమో న్యూస్ వస్తుంది కదా మామూలుగా. అట్లా పెళ్ళప్పుడు కూడా న్యూస్ వేశారు, ప్లస్ బొమ్మ వేశారు. నేనే బొమ్మ వేసి వచ్చా. ఓకే. నైస్ సార్. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. అండ్ సార్ ఒక బొమ్మ వేయడానికి ఎంత టైం పడుతుంది అప్రాక్సిమేట్గా ఒక కార్టూన్? మన ప్రాక్టీస్ని బట్టి ఉంటుందండి. అంటే యాక్చువల్గా మీరు సార్? నాకు 40 ఏళ్ల కింద గంట పడితే 40 ఏళ్ల తర్వాత 15 minutes 5 minutes పడుతుంది. అట్లా 15 minutes 15 minutes పడుతుంది. అది సమస్య కాదండి, బొమ్మ సమస్య కాదు. నిజమైన ఆర్టిస్ట్కు అంటే బాగా ప్రాక్టీస్ బాపు గారు చాలా తొందరగా వేసేస్తారు. అట్లా బాగా ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు చాలు. బొమ్మ సమస్య కాదు, ఇది ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే. ఐడియా సమస్య. ఐడియా కరెక్ట్గా కుదరాలి, ఆ బొమ్మలు అట్లా కుదరాలి. బాపు గారు చాలాసార్లు అనేవాళ్ళు కుదరదు కుదరదని. కుదరకపోవడం అంటే ఆ ముఖ కవళికలు ఎట్లా కుదరాలి, ఆ స్టైల్ ఎట్లా కుదరాలి, సిచ్యువేషన్ అంటాం కదా సినిమాల్లోనైతే, ఆ సిచ్యువేషన్ ఇవన్నీ పెడతాం కదా, అట్లా అదంతా కుదరాలి. బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండాలని ఇప్పుడు చాలామంది పట్టించుకోరు. కానీ బొమ్మల్లో కానీ సినిమాల్లో కానీ విజువల్ ఏదైనా కూడా ఫోర్గ్రౌండ్ ఎంత ఇంపార్టెంటో బ్యాక్గ్రౌండ్ కూడా అంత ఇంపార్టెంట్ కదా. మనం ఎక్కడున్నాం ఇప్పుడు, ఆర్టిస్ట్ కార్టూన్ వేస్తే దాంట్లో టైం తెలియాలండి. ఉదయమా, సాయంత్రమా, మధ్యాహ్నమా, తర్వాత కాలం కాలం తెలియాలి. ఎట్లా అంటే శీతాకాలమా, వర్షాకాలమా, వేసవ, ఇవి తెలియాలి. తెలియకుండా ఏదో ఫ్లాట్గా వేసేసామనుకోండి, తక్కువ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది చూపరికి, చదువరికి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వైర్లు ఉన్నాయనుకోండి, చెట్లు ఉన్నాయనుకోండి, దానిపైన బర్డ్స్ ఉంటాయా లేదా? ఉంటాయి. తర్వాత మనం ఊర్లోకి వెళ్తే మనల్ని ముందు ఆహ్వానించేది ఎవరు? మన బంధువులు కాదు, ఆ ఊరు కుక్కలు కదా. అట్లాంటివన్నీ వేస్తున్నాడు లక్ష్మణ్. ఆర్కే లక్ష్మణ్ చాలా బాగా వేసేవారు అలాంటివి. ఓకే. బట్టలు ఆరేసి ఉంటాయి ఎక్కడో, ఇట్లా రకరకాల. తర్వాత సంక్రాంతి టైం ఏదో వైర్లకు, పిల్లర్స్కో, చెట్లకో కైట్స్ వేలాడుతుంటాయి కదా. హరికథ చెప్తూ ఒక పర్సన్, ఒక పొలిటికల్ లీడర్ వచ్చేటట్టు ఏదో అన్ని దానికి సంబంధించి సిచ్యువేషన్స్ తగ్గట్టు. ఒకళ్ళే ఉండరు, ఒకళ్ళు ఆ 2 బొమ్మలు వేసి చెప్తే కాదు. తర్వాత ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను నేను చెప్పదలుచుకున్న విషయం, ఓకే సార్, కార్టూనిస్టులలో చాలామంది అంటే పొలిటికల్ కార్టూనిస్ట్ కాదు, ఓకే, 75 ఏళ్ల నుంచి అమ్మాయిలను అవమానిస్తూ కార్టూన్లు వేస్తున్నారు. దానికి అమ్మాయిలు కూడా పగలబడి నవ్వుతున్నారు. హస్బెండ్తో వంట చేయిస్తుందని చెప్పావు, ఇట్లాంటి నాన్ సెన్స్. హస్బెండ్ను కొడుతుందని చెప్పావు, ఎంతమంది కొడుతున్నారు? కొడితే ఏమిటి కదా. ఇన్నాళ్ళు వాళ్ళు కొట్టారు, ఇప్పుడు వీళ్ళు ఎవరు కొట్టట్లేదు, కొట్టరు. వంట చేయిస్తున్నట్టుగా అట్లా అమ్మాయిల మీద కార్టూన్స్ వేసి నవ్విస్తున్నాం అనుకుంటున్నారో, నవ్వుల పాలవుతున్నారో తెలియదు. కానీ చాలా
నేను చాలాసార్లు ఫైట్ చేశాను. Yeah. నా సోషల్ మీడియాలో కూడా పెట్టాను. అవి ఇకనైనా వదిలిపెట్టండి. ఐడియాస్ ఉంటాయి. Lot ఇప్పుడు of పొలిటికల్ కార్టూన్లు వేసేవాళ్ళు పొలిటికల్ కార్టూన్లు వేస్తున్నారు. ఒక్కసారి దాంట్లో మహిళల్ని ఏం అవమానించట్లేదు దాంట్లో. తర్వాత సోషల్ కార్టూన్లు వేస్తున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే చాలా అంశాల మీద వేస్తున్నారు. కావాలని మహిళల మీద వేసి మహిళల వస్త్రధారణ మీదనో మహిళలకు ఇది హస్బెండ్తో ఉన్న రిలేషన్ పైన వాటిపైనైనా దొరికేది. అవన్నీ మానుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అది తప్పు కూడా. Yeah. అది నా వైపు నుంచి చేస్తున్నానండి. వీలుంటే పెట్టండి, లేకుంటే అట్లేం లేదు సార్. ఏంటంటే ఇంత టెక్నాలజీ అనేది కూడా పెరిగింది. మనమైతే ఎన్ని రకాలుగా మనం ముందుకు వెళ్తూ ఉన్నా కానీ ఇంకా స్త్రీలను బుర్ర అట్లాగే ఉంది. తర్వాత ఒక ఫోటో పెట్టగానే సోషల్ మీడియాలో దాంట్లో అసహ్యంగా రాయడం, అది వాళ్ళ సంస్కారం తెలుస్తుందా, తెలియజేస్తుందా వీళ్ళదా? ఎవరైతే రాశారో వాళ్ళదే. వాళ్ళకి ఇష్టం లేదు, ఇష్టం లేకుంటే ఊరుకోండి. డెమోక్రాటిక్ స్టేట్ అది. మీరు కింద నీచమైన పదజాలాన్ని అంటే అక్షరాల్లో మీరు నీచంగా రాస్తున్నారంటే మీరు ఎంత నీచులనే తెలుస్తుంది కదా. అట్లాంటివి చేయకూడదు. ట్రోలింగ్ చేయడం, తప్పుగా రాయడం అది సంస్కారహీనం. మన సంస్కృతి ఇది, మన వాళ్ళ వీళ్ళు అనిపిస్తుంది అట్లా రాస్తున్న వాళ్ళని చూస్తే. దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. అక్షరం వచ్చిందంటే చదువుకున్నవాడని అనుకోవాలి కదా, అక్షర జ్ఞానని అనుకోవాలి కదా. అలాంటి వాళ్ళు రాస్తున్నారంటే ఏమనుకోవాలి? ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా యుగంలో అయితే ఇది చాలా వరకు పెరిగిపోయింది. అండ్ దీనికి అంటే ఎవరైతే దాన్ని లైకులు చేస్తూ మరి ముందుకెళ్తున్నారో అది కూడా వాళ్ళకు ఊతం ఇచ్చినట్టు కూడా అవుతుంది సార్. నిజంగా ఇది కొంచెం మానుకుంటే ఇంకా బాగుంటుందని కూడా అనిపిస్తుంది. మానుకోవాలి, అది మానుకోవాల్సిన విషయం. అది పక్కన ఆలోచించుకోవాలి. నా స్థాయి ఏమిటి, నేనేం రాస్తున్నాను, నా స్థాయి ఏమిటి, నేను ఎట్లా చూస్తున్నాను, అది చూడాలి. ఎవరైనా చెప్పకపోతే ఎవరు చెప్తారు? యాజ్ ఎ జర్నలిస్ట్గా అండ్ యాజ్ ఎ కార్టూనిస్ట్గా ఇలా ఇన్ని సంవత్సరాల ప్రయాణం మా అందరితో ప్రతి ఇంట్లో కూడా మీరు ఉండిపోయారు. అండ్ కింద అయితే శ్రీధర్ అనేది వచ్చేది మాత్రం అందరికీ బాగా గుర్తుండిపోయిన పేరు యాజ్ ఎ కార్టూన్ కింద. ఈరోజు ఇలా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది కూడా నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మీరు వేసిన కార్టూన్స్ అనేది కూడా మేము ఇప్పుడు పర్సనల్గా ఉన్న కొన్ని కూడా చూసేటప్పుడు ఇంకా హ్యాపీ అనిపించింది. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎ లాట్.